శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం మానసగోచరం రక్తశుక్లప్రభామి మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఆది దంపతులకి నమస్కారం చేసుకుంటూ సాయంత్ర ప్రవచన కార్యక్రమంలోకి మనం అడుగుపెట్టాం. ఉదయ కార్యక్రమంలో విశ్రవసుడి భార్య కైకసి లంకాద్వీపంలో సముద్ర తీరంలో ఇసుకతో లింగాన్ని చేసి అర్చన చేసి ప్రసాదం కొడుక్కిచ్చేది అని చెప్పుకున్నాం. సికత అంటే ఇసుక, ఇసుకతో చేయబడింది కనుక లింగాన్ని సైకత లింగము అనేవారన్నమాట. సైకత లింగము అనగా ఇసుకతో తయారు చేయబడిన లింగం. ఈతడు తల్లి దగ్గర ప్రసాదం స్వీకరించినంతకాలం వాడికి మృత్యుగండం ఉండదు, వాడికి రోజు రోజుకి బలం పెరుగుతుంది కనుక దాన్ని ధ్వంసం చేయడానికి ఇంద్రుడు వరుణుడి సహాయం, సముద్ర సహాయం తీసుకొని ఒకరోజు మంచి సోమవారం, అది కూడా కార్తీక మాస సోమవారం ఉదయం పూట రాహుకాలంలో తల్లి పంచామృతాలతో సముద్ర జలంతో అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో అమాంతంగా పెద్ద కెరటాన్ని పంపి మొత్తం సైకతలింగం అంతా నీటిలో కలిసిపోయేలా చేశాడు. సముద్రుడు విజృంభిస్తే సృష్టి ఆగుతుందా? ఆయన ఒక్కసారి తాటి చెట్టు ప్రమాణంలో కెరటం విసిరి ఇంద్రుడి ప్రోద్బలంతో ఈ లింగం మొత్తం కొట్టుకుపోయేలా చేశాడు. లింగము, దీపారాధన సామగ్రి, నివేదన పదార్థాలు, పూజ కోసం తీసుకొచ్చిన బిల్వపత్రాదులు మొత్తం వెల్లిపాలైపోయాయి, ప్రవాహంలో కలిసిపోయాయి. చిన్నపోయింది కైకసి. ప్రారంభించిన తర్వాత ఏకధాటిగా 12 సంవత్సరముల పాటు ఈ వ్రతం సాగింది ఆవిడకి. మొట్టమొదటిసారి అపశకునం అన్నమాట. ఆ అపశకునం కూడా కార్తీక మాసంలో జరిగేసరికి ఇంకా బెంగపట్టుకున్నది. ఇంక ఏం మాట్లాడలేక పూజ మధ్యలో ఆగిపోయింది కనుక ఇంటికి వచ్చింది. ఇంక ఏమీ తినలేదు ఆ పూట. సహజంగా సోమవారం ఉపవాసం ఉండేది. ఉపవాసం రోజున ఎంతో కొంత తీసుకోవాలి కనుక ఆవిడ పాలు తాగాలనుకుని ఆవు పాలు తెచ్చిపెట్టుకునేది. ఆవు పాలు పరిచారికలు పట్టుకొచ్చి అమ్మ కైకసి తాగమంటే నేను తాగనని ముసుగు వేసుకుని విచారంగా అంతఃపురంలో కూర్చుంది. రోజు శివపూజ అయ్యాక ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చే తల్లి ఈ పూట ఎందుకు రాలేదు అని అనుమానం వచ్చింది రావణుడికి. దానితోటి పరిచారికలు అన్నారు, మీ అమ్మగారు రోజు పూజ నుంచి రాగానే కాసిన పాలు తాగేవారండి, ఇవాళ ఏమిటో పాలు కాదు కదా మంచినీళ్ళు కూడా తాగమంటున్నారు, ముసుగు పెట్టి పడుకున్నారు, అనారోగ్యం వచ్చిందో ఏమిటో తెలియదన్నారు. తల్లి అంటే వాడికి చాలా భక్తి. అసలు అదేమిటో తెలియదు కానీ నీచుల్లో కూడా మాతృభక్తి పితృభక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత భక్తికి మనిషి ప్రవర్తనకి తేడా లేదు. కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఏమో భక్తి ఉండి బయట వాళ్ళని చంపే దుర్మార్గులు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ ఐఎస్ఐ ఉగ్రవాదులు లాంటి వాళ్ళు నీచులు ఉన్నారే, వాళ్ళలో వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళు ఇష్టం వాళ్ళకి, మిగతా వాళ్ళ అమ్మా నాన్నలే బతకూడదు. కానీ అది కూడా ఒక క్రూరత్వం, అది రాక్షసత్వం. అంటే అదే రాక్షసుడు అంటే ఏమిటి అర్థం అంటే తాను తన కులము తప్ప ఇంకోడెవడు బతకూడదనే కోరిక ఎవడుకుంటే వాడే రాక్షసుడు. అంటే
తన వంశం తన కులం బాగుండాలని కోరుకోవాలి తప్ప తక్కిన వాళ్ళు ఉండకూడదు అనుకుంటేలాగా ఈ లోకం అంటేనే అనేక రకాల విభిన్న జాతుల యొక్క కలయిక. సృష్టి అంటే ఎప్పుడూ ఒక రకంగా ఉండదు, విభిన్నత్వం. ఈ విభిన్నత్వాన్ని అందరినీ సమానంగా చూసుకుంటే వాడు జ్ఞాని. అందుకే రాముడి గురించి ఏం చెప్పారు? రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత. అందరినీ రక్షిస్తాడు, తన కులాన్ని కాపాడుకుంటాడు. మళ్ళీ మన వాళ్ళని కాపాడుకోకపోవడం అది అన్యాయం. మన చుట్టాలను పట్టించుకోకుండా లోకానికే ఉపకారం చేస్తామంటే అదొక దోషం. మా వాళ్ళని మాత్రమే చూసుకుంటానంటే అది మహాదోషం. ఇద్దరినీ సమానంగా ఇటు అటు కూడా చూసుకుంటే అది రెండు కళ్ళ సిద్ధాంతం అంటే అదనమాట. దాని కర్మగాలి వాళ్ళ పిచ్చ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కానీ నిజానికి అందరినీ ప్రపంచంలో ప్రతి ప్రాణిని, చీమని, దోమని చంపడానికి మీదకొచ్చే పాముని కూడా ప్రేమించగలిగేవాడు జ్ఞాని. వీడు మాతృభక్తి కలిగిన వాడు కాబట్టి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మాయి ఎందుకు ఇవాళ పాలు తాగలేదు, ప్రసాదం ఎందుకు ఇవ్వలేదంటే, ఏం చెప్పన్నాయినా నేను మీ అమ్మని కాదు దురదృష్టవంతురాలనంది. మళ్ళీ అడిగాడు వీడు. జరిగింది చెప్పింది. సముద్రుడు వచ్చి కొట్టుకుపోయేలా చేశాడు నాయన, శివలింగం వెళ్ళిపోయింది, లింగం భంగం కాగానే నాకు బెంగ పట్టుకుంది అంది ఆవిడ. ఈ రావణుడు ఒక్కసారి ఆగ్రహోదగ్రుడైపోయి, ఇదంతా దేవతల కుట్ర, అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండా చక్రి ధర్మంబునందమరున్. ఈ లోకాలన్నిటికీ మూలకారకుడు విష్ణువు, దేవతలందరికీ మూలకారకుడు విష్ణువు. ఈ విష్ణువుని నాశనం చేశామంటే మనం సుఖంగా ఉంటాం. మరి విష్ణువు ఎక్కడ దొరుకుతాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ విష్ణువు ఉంటాడు. కాబట్టి ఎవడన్నా ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళందరినీ చంపేద్దాం. ఎవరన్నా గురువుగారి దగ్గరికి వెళ్ళి పురాణాలు వింటే వాళ్ళని నరికి అవతల పారేద్దాం. ఎవడన్నా అర్చనలు చేస్తే విష్ణువుని గురించి తలుచుకుంటే వాడిని పొడిచి పారేద్దాం. ఆవులు ఎక్కడుంటే అక్కడ విష్ణువు ఉంటాడు కాబట్టి గోవులు చంపేద్దాం. ఎక్కడ విప్రులు ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడు కాబట్టి విప్రుల్ని కొళ్ళబొడి చంపేద్దాం. ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరినీ నాశనం చేస్తే ఇక విష్ణువుకి శరీరం ఉండదు. దానితో వాడు బయటకు వచ్చి నశించిపోతాడు. దానికి ముందుగా ఈ దేవతలందరినీ కట్టగట్టి సముద్రం పాలు చేస్తాను, ఇప్పుడే దేవతల నాశనానికి బయలుదేరతానన్నట్ట. చాలు ఆ పిచ్చ పని కాదు నువ్వు చేయటం. ఇవాళ దేవతల్ని నాశనం చేసినంత మాత్రం చేత నా పూజ మళ్ళీ తిరిగి వస్తుందా? శివలింగం సముద్రంలో ఎందుకు కొట్టుకుపోయింది? అది ఇసుకతో చేయడం వల్ల. అలా ఇసుకతో కాకుండా ఎన్ని నీళ్లు పడినా భంగం లేని శివలింగం నాకు ఇచ్చామనుకో, నేను నిరంతరం సముద్ర తీరంలో హాయిగా శివుణ్ణి పూజించుకుంటాను. నేను శివ పూజ చేస్తే నీకు ప్రమాదం రాదు. నువ్వు అనవసరంగా విష్ణుద్వేషంతో కొంప ముంచుకుంటున్నావు. ఏ మహాద్వేషం నీ మనస్సులోకి రాకూడదో ఆ ద్వేషం రానే వచ్చింది. విష్ణుద్వేషం వహించి మన రాక్షసులంతా నశించిపోయారు. రాక్షసుల నాశనానికి మూల కారణం ఏమిటి? వైష్ణవ ద్వేషం. అది రాకూడదురా నాయన, నీకు పుణ్యం ఉంటుంది. గోవులు, విప్రులు, వైష్ణవులు వీళ్ళని ద్వేషించడం మొదలుపెట్టి మహానుభావులైన మీ తాతలంతా వెళ్ళిపోయారు. నువ్వు కూడా వారి దారినే వెళ్ళిపోతావా? నీకు పుణ్యం ఉంటుంది అనగా ఓహో అని అప్పుడు వెలిగిందిటి వీడికి. అమ్మా ఓ పని చేస్తాను, ఇసుకలింగం అంటే కొట్టుకుపోయేలా చేశారు. జీవితంలో ఎవడు నాశనం చేయలేని పవిత్ర లింగం తెస్తాను. అది ఇది మామూలు లింగం కాదు. ఏ బాణలింగమో, జంగమలింగమో, రసలింగమో ఇవి కాదు. శివుణ్ణి మెప్పించి ఆత్మలింగమే పట్టుకొచ్చేస్తాను. శివ ఆత్మలింగం అంటే అది పాదరసంలో ఉంటుందన్నమాట. నిజానికి ఇప్పుడు ఈ గోకర్ణంలో ఉన్న ఈశ్వరుడి యొక్క లింగం అడుగున పాదరసం ఉంటుందని మనవాళ్ళు చెబుతారు. అది అంత తేలిగా కనపడదు. కానీ ఎప్పుడో పాతాళానికి కూరుకుపోయింది కదా, పైకి కనబడేది ఇంత భాగమే. ఆ భాగం కూడా రావణాసురుడు కొట్టి కొట్టి ముక్కలు చేశాడు. లేకపోతే ఇంకా పెద్దది ఉండేది. వాడు తలకే బాదుకుని ఏడ్చాడు. వాడు బాదుకోవడం వల్ల శివుడు జాలిపడి కొన్ని ముక్కలు తన శిరస్సు మీద నుంచి వాడికి ఇచ్చాట. ఒక్కొక్కప్పుడు ఈ భక్తుల భక్తి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుందనడానికి వాడే ఉదాహరణ. గురువుల్ని చూశాం కదా చాలా చోట్ల. శిష్యులకి వెర్రెక్కిమైందంటే ఆ కాళ్ళు పట్టుకుని పీకి దండం పెట్టేటప్పుడు ఒకడు వేలు ఒకడు గోరు పట్టుకుపోతాడు. అలాగే వాడు కూడా శివలింగాన్ని తలతో కొట్టుకుని కొన్ని ముక్కలు పగిలేలా చేశాడు. లేకపోతే శివలింగం ఇంకా చాలా పెద్దదిగా ఉండేది ఒకప్పుడు ప్రారంభ కాలంలో. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మలింగం అంటే ప్రధానంగా అందులో పాదరసం ఉంటుంది. సంస్కృతంలో దాన్ని పారదము అంటాం. పారదము అంటే పాదరసం. దానికి రుద్రవీర్యము అని పేరు. అమోఘమైనది అది. ఆ లింగం అయితే ఎప్పటికీ నాశనం కాదు. పాదరసం పాకుతుంది తప్ప పాడవదు. కాబట్టి శివుడి ఆత్మలింగాన్ని మెప్పించి సాధించి ఈ లంకలో ప్రతిష్ఠిస్తాను అనగానే ఎగిరి గంతేసింది కైకసి. నువ్వు ఆ పని చేయరా కుమారా. ఒక్కసారి ఆత్మలింగం గనక లంకానగరానికి వచ్చిందంటే
యుగాంతం వరకు నిన్నెవరూ ఏం చేయలేరు. ప్రపంచం ప్రళయంలో నాశనం అయిపోతే తప్ప అప్పటి వరకు నిన్ను చంపగలిగే శక్తి ఈ చరాచర జగత్తులో పుట్టదు. శివాత్మలింగం ఎవడి చేతిలో ఉన్నా, ఎవడి ఊళ్ళో ఉన్నా, ఎవడు దాన్ని నిత్యం పూజించినా అటువంటి వాడికి నాశనం ఉండదు. అంటే అక్కడ అంతరార్థం ఏమిటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆత్మలింగమును తెచ్చిన వాడికి అని అర్థం. ఆత్మలింగం ఒకటి తెస్తే ఇంకోటి పూజిస్తేని కాదు. అక్కడ ఎవడైనా శివుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగం సాధించి తన ఊళ్ళోనో తన ఇంట్లోనో ప్రతిష్ఠిస్తే అలా ప్రతిష్ఠించిన వాడికి మరణం ఉండదు అని శాస్త్రం. వాడిని ఎవరూ జయించలేరు. ఆ పని నువ్వు చేసావా, నా రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, నాలో ఉన్న మాతృప్రేమ ఇంకా పెళ్ళుబుగుతుంది, బెంగ దూరం అయిపోతుంది. నువ్వు చచ్చిపోతావని బెంగతోటేగా నేను తపస్సు చేస్తున్నాను, ఆ బెంగ పోతుందనగానే వాడు తల్లి పాదాల మీద ఒట్టేసి ఈ క్షణమే బయలుదేరుతున్నాను అన్నాడు. ఎక్కడ తపస్సు చేయాలి అంటే సముద్ర తీరంలో కానీ, హిమాలయాలలో కానీ, కైలాస ప్రాంగణంలో కానీ ఏదో ప్రాంతంలో తపస్సు చేయాలని శాస్త్రం. భగవంతుణ్ణి ప్రశాంత వాతావరణంలో ఆరాధిస్తే తొందరగా ప్రత్యక్షం అవుతాడు. అందరూ తిరిగే మార్గంలో హడావిడి ఉన్న చోట, గందరగోళం ఉన్న చోట, ఇటువంటి చోట్ల తపస్సు చెయ్యకూడదని. 4 అట్ల కూడలి, పాము పుట్టలున్న చోట, ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే స్థలాల్లో, ఇటువంటి స్థలాలలో తపస్సు చెయ్యరాదు. ఇది ఎందుకు చేయకూడదని ఎవడన్నా అందులో దిగితే ఈ జనాల వల్ల వాడి తపస్సు పాడైపోతుంది. అందుకని దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో ఏకాంత స్థలం చూసుకోండి అన్నారు. ఎవరో ఎందుకు, మనం ఉపన్యాసం చెబుతుంటే మధ్యలో ఒక వ్యక్తి అటు ఇటు 2 సార్లు తిరిగితే మనకి ఎంత విసుగొస్తుంది. ఎంత వద్దన్నా ఒక్కొక్కడు ఫోన్ తీసుకొస్తాడు, దాంతో మనకి ఎంత విసుగొస్తుంది. ఈ కాస్త వల్ల ఏమవుతుంది, మనస్సు చెదిరిపోతుంది. చెదిరిపోతే నామం మీద దృష్టి ఉండదు. నామం మీద దృష్టి ఉండకపోతే ధ్యానభంగం అవుతుంది. తద్వారా మానవుడు సర్వభ్రష్టోభిజాయతే అన్నారు. సర్వభ్రష్టుడు అవుతాడు. అందువల్ల ఎక్కువ మంది హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసేవారు. వీడు కూడా అలాగే బయలుదేరి వింధ్యపర్వత ప్రాంగణాల్లో తపస్సు చేద్దాం అనుకున్నాడు. ఎక్కడో లంకాద్వీపం నుంచి బయలుదేరి వింధ్యపర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. వీడు గొప్పతనం ఏంటంటే, అంత పూర్వం దాకా విలాస వేషం, మంచి టింగురంగానే మంచి పట్టుబట్టలు కట్టుకొని, సుగంధ ద్రవ్యాలు పూసుకొని, కిరీటం పెట్టుకొని, భోగాలతో తిరిగినవాడు ఒక్కసారి తపస్సు చేయడానికి బయలుదేరగానే మొత్తం ఆ శృంగార వేషం అంతా తీసేశాడు, అలంకారం తీసేశాడు. పూర్తిగా జింక చర్మాలు కట్టుకున్నాడు. విభూతి రేఖలు నుదుట మెరిసిపోతూ ఉండగా హరహర మహాదేవ శంభో అంటూ దండం, కమండలం, రుద్రాక్షలు వేసుకు బయలుదేరాడు. వాడు తపస్సు చేస్తే అంత మొండిగా చేస్తాడు. వాడు ఏం చేసినా మొండి పినుగే. అందుకే తపస్సు చేసేటప్పుడు రాక్షసుల వలె ఉండాలి. తపస్సు అయ్యాక దేవతల్లా ఉండాలి. రాక్షసులు ఏం చేస్తారు, తపస్సు చేసినప్పుడు మొండిగా చేస్తారు, శక్తి రాగానే దుర్వినియోగం చేస్తారు, లోకనాశనం చేస్తారు. కానీ దేవతలు లోకనాశనం కోసం తపశ్శక్తి వాడరు. అందువల్ల ఎప్పుడూ తపస్సుకు ముందు రాక్షసుడిలాగా తపస్సు చేయాలి, తపస్సు సిద్ధించాక దేవతలలాగా లోకశ్రేయస్సు కోసం పాటుపడాలి, పవిత్రంగా ఉండాలి. ఈ 2 మహాత్ములు మనకి నిర్దేశించిన గొప్ప మార్గం. వీడు బయలుదేరాడు. దారిలో నారద మహర్షి కనబడ్డాడు. ఇంట్లోంచి బయలుదేరగానే మొట్టమొదటి ఒంటి బ్రాహ్మణ శకుని వీరికి నారదుడే తగిలాడు. భక్తితో నారదుడికి నమస్కరించి, తాతయ్య గారు నమస్కారం అన్నట్టు. వీడు ఏమీ ఎరగనట్టుగా నారదుడు, ఒరేయ్ నువ్వెవడోరా బాబు నన్ను తాత అంటున్నావు, ఆ జన్మ బ్రహ్మచారిని, పుట్టినప్పటి నుంచి నిరంతరం హరినామస్మరణ తప్ప మరోటి ఎరగను, మాట వరసకు కూడా స్త్రీకేసి కన్నెత్తి చూడలేదు, నువ్వు వచ్చి తాతగారు అంటున్నావు, రేపు పొద్దున ఈ జనాలు అసలే అనుమానిస్తారు, మా 5-6 జనం అనగానే నిజంగా నువ్వు నాకు తాతవే అన్నట్టేనా. బాబు ఆ తాత మనవల బంధం ఏమిటో నువ్వే చెప్పన్నాడు. బ్రహ్మదేవుడు నీకేమవుతాడు, మా నాన్నగారు అన్నాడు ఈయన. బ్రహ్మగారికి మరో కొడుకు పులస్త్యుడు నాకు తమ్ముడు అవుతాడు. ఏం చేద్దంటే బ్రహ్మ కొడుకుని గనక, అవునా. ఆ పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు నాకు కుమారుడు అవుతాడు, ఆ విశ్రవసుడు కొడుకో మనవడు అవుతాడు అన్నాడు ఈయన. వాణ్ణి నేనన్నట్ట. ఓరి నీ దుంపదేగా నువ్వా రావణా, ఎవడో అనుకున్నాను. అబ్బాయి ఎంత అందంగా టీవీగా కిరీటం పెట్టుకు తిరిగేవాడివి, ఇదేమిటి వైరాగ్యం ఏమిటి, ఈ రుద్రాక్షలు ఏమిటి, ఈ కొంపదీసి ఎక్కడన్నా ప్రేమలో భగ్నం అవ్వలేదు కదా మనస్సు అన్నట్ట. లేదు తాతగారు నీ దయ వల్ల నేను ప్రేమలో పడితే భగ్నం అవ్వడం ఉండదు, అవతలోడు భగ్నం అయిపోవలసిందే కానీ నీ దయ వల్ల అంతటి అశక్తుండి కాను. మరెందుకు ఈ వేషం వేసామంటే
ఇప్పుడే వెళ్ళి వింధ్య పర్వత ప్రాంగణంలో ఉన్న గొప్ప గుహలలో నర్మదా నదీ తీరంలో కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగం సాధించి లంకానగరంలో ప్రతిష్ఠించి మా మాతృమూర్తికి కనువిందు కలిగిస్తాను. యుగాంతం వరకు మరణం లేని వరం కరుణించమని శివుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అలాగా, సరే వెళ్ళిరా అని వీడిని పంపించి ఈ నారదుడు కాసేపు బుర్రగొక్కున్నాడు. వీడు దండయాత్ర కంటే తీర్థయాత్రే ప్రమాదం వీడితోటి. వీడు దండయాత్రకు వెడితే ఒక ఇబ్బంది, కానీ తీర్థయాత్రకు వెడితే వీడికి నిజంగా శివుడే ఆత్మలింగాన్ని ప్రసాదించాడంటే ఇక తర్వాత యాత్ర చేసేవాడు ఒకడు ఉండదు, అందరూ కైలాస యాత్రే. నా చేతి మాత్రం వైకుంఠ యాత్ర అని వీడి చేతిలో ఒక్కడు బ్రతకడు. ఇప్పటికే దేవతలంతా అల్లాడిపోతున్నారు. ఇంద్రుడు చూస్తే ఈ మధ్యన సుఖంగా నిద్రపోలేకపోతున్నాడు. రాత్రిపూట దోమలు కుడుతున్న గదిలో పడుకున్నటువంటి వ్యక్తి ఏమైపోతాడో, చీమలు కుడుతూ ఉంటే మంచం మీద పడుకున్నవాడు ఎలా ఉంటాడో, ఇంద్రాది దేవతలు ఈ రావణుడి వల్ల కంటి మీద కొనుకు లేక గిజగిజలాడిపోతున్నారు అని బాగా ఆలోచించి వీడి తపస్సుని నాశనం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. ఇందువల్ల గుర్తుపెట్టుకోండి, మహాత్ములు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు కదా. నిజంగా నారదుడు జ్ఞాని. ఎవడైనా మనబోటి వాళ్ళని తీర్థయాత్రలకు పెడతామన్నా తపస్సు చేస్తామన్నా వెళ్ళి రండి నాయన అని మంత్రోపదేశం చెయ్యాలి. కానీ ఎందుకు చేయడం లేదు ఇప్పుడు అంటే, వీడికి గనక శివుడు మెచ్చుకుని ఆత్మలింగం ఇచ్చాడా ఇక మొత్తం సమస్త సృష్టి నాశనం అయిపోతుంది. అప్పుడు తన చేతిలో కూడా ఏమీ ఉండదు. వీడు మూర్ఖుడు, వీడికి తాత లేదు పీత లేదు, అన్నీ ఒకటి. అందువల్ల ఏతావాత వీడిని నాశనం చేయాలంటే ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు ఆయన. వీడు తపస్సుకు వెళ్ళగానే పరుగు పరుగున వెళ్ళిపోయాడు అమ్మవారి దగ్గరికి. అమ్మా జగన్మాత, కొంప ములిగిపోతుంది తల్లి అన్నట్ట. అదేమిటి నారదా అన్నీ ఇలాంటి కబుర్లే చెబుతావు? హాయిగా జగత్తంతా చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది, ఎక్కడ చూసినా జగత్తంతా హర్షంతో ఉంటే ఏమీ లేనప్పుడు గందరగోళం జరుగుతోందని హెచ్చరించడం నీ అలవాటు, ఏదో మొదలెట్టినట్టున్నావు అందా జగన్మాత. అమ్మకి తెలియక కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఒక కథ నడవడం కోసం వాళ్ళు కూడా లీల, ఒక నాటకం ఆడతారు. జగన్మాతకి జగన్నాయకుడైన పరమేశ్వరుడికి తెలియకుండా ఈ సృష్టిలో అణువు కదులుతుందా? శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టకపోయినా సృష్టి ఒక విలాసం కింద నడవాలి కనుక వాళ్ళు ఏమి ఎరగనట్టుగా అలా మాట్లాడతారు. నారదా ఏం జరిగిందంటే, అమ్మా నీ వెనక జరుగుతున్న కుట్ర నీకు తెలియదు. రావణాసురుడు ఇప్పుడే తీర్థయాత్రకు వెళ్ళాడు. నర్మదా నదీ తీరంలో వింధ్యపర్వత ప్రాంగణం దగ్గర హాయిగా స్నానం చేసి తపస్సు మొదలుపెట్టాడు. అక్కడ ఓంకారేశ్వర ప్రాంగణంలో కఠోర తపస్సు మొదలుపెట్టాడు. మీ ఆయన సంగతి నీకు తెలుసు. ఎవడన్నా నమశివాయ అని 2 సార్లు పిలిస్తే 3వ సారి వచ్చేసాను శివ అంటాడు ఆయన. వాడు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు. మరీ బోలాశంకరుడు ఆయన. దాంతో మనకి తంట. ఆ దుర్మార్గుడు ఆత్మలింగం పట్టుకుపోయాడు అనుకో, ఆత్మలింగం లేకపోతే శివుడి శక్తి కైలాసంలో ఉండదు. శివుడు ఏదో పేరు కూర్చుంటాడు, శక్తి అంతా వెళ్ళి లంకలో ఉంటుంది. అప్పుడు లంకలో ఉన్న శివుడు రోజు రావణాసుడి దగ్గరికి వెళ్ళి శిష్య రావణ ఏం చెయ్యమంటావు అని చేతులు కట్టుకుని అడుగుతాడు. రావణాసురుడి చేతిలో కీలుబొమ్మ అయిపోతాడు. ఆపై నువ్వు కూడా నీ భర్త ఎక్కడుంటే అక్కడే ఉండే పరమపతివ్రతవి, నువ్వేం సామాన్యురాలివా, ఎక్కడ నీ భర్త ఉంటే అక్కడే ఉంటావు. మీ ఇద్దరూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కలిసి ఉండే ఆది దంపతులు. ఏదో కొంతమంది అంటావో భూలోకంలో 3వ చోట భార్యో చోట, నువ్వక్కడ నేనిక్కడ అని జీవితంలో కలుస్తారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టరు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని రఘువంశంలో కాళిదాసు అద్భుతంగా రాశాడు. మాట పలికితే మాటకు అర్థం ఉంటుంది. రామ అన్నాం అనుకోండి, రామ అనే శబ్దానికి ఆనందపెట్టువాడు అని అర్థం. ఒక శబ్దానికి అర్థం ఉన్నట్టుగా, అర్థం ఉందంటే శబ్దం ఉన్నట్లుగా, వాక్కు అర్థము కలిసి ఉన్నట్టుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు. వాళ్ళని విడదీయడం ఈ సృష్టిలో ఎవరి వల్ల కాదు. అమ్మవారు ప్రకృతి, అయ్యవారు పురుషుడు. సూర్యుడు ఉంటే సూర్యుడు వెలుతురు ఉండవలసిందే, ఎండ ఉండవలసిందే. ఎండ పడింది అంటే సూర్యుడు ఉన్నాడని అర్థం, సూర్యుడు కనపడ్డాడంటే ఎండ పడుతుందని అర్థం. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఎలాగుందో, దీపం ఉంటే కాంతి ప్రసరిస్తుంది, కాంతి ప్రసరిస్తోందంటే దాని వెనక దీపం ఉన్నట్టే. అలాగే శివుడు ఉంటే పార్వతి ఉంటుంది, పార్వతి ఉంటే శివుడు ఉంటాడు. ఇలా ఉంటారు ఆదర్శ దంపతులు, ఆది దంపతులు వాళ్ళు. అందుకని వాళ్ళని ఆది దంపతులనే కాకుండా జగత్తుకి తల్లిదండ్రులు
పితరౌ అంటే తల్లిదండ్రులు అని అర్థం. మాతాచ పితాచ పితరౌ, తల్లి తండ్రి ఇద్దరిని కలిపితే పితరౌ అని. అందుకే ఎవరన్నా పితృదేవతలకి తర్పణం ఇచ్చారంటే అర్థం తల్లికి తండ్రికి కూడా అని అర్థం, విడిగా ఒక్కరికని కాదు అక్కడ అర్థం. ఒకవేళ అమ్మగారు బతికున్నారండి, నాన్నగారు మాత్రమే లేరండి, అప్పుడు మాతాపితరులు ఇద్దరికీ తర్పణం ఎలాగంటే బతికున్నావిడికి చచ్చిపోయినానికి కలిపి ఇస్తున్నాం మనం తెలియకుండానే. ఈ నీళ్లు బతికున్నావిడికి సుఖంగా ఉండడానికి, శరీరం విడిచిపెట్టిన వాడికి దివ్య సద్గతులు కలగడానికి కలిపి ఇస్తున్నాం అన్నమాట. పిండం అనేది ఇక్కడ అక్కడ కలిపి ఇస్తాం. ఎప్పుడు తల్లిదండ్రులు విడదీసే శక్తి ఎవరికీ లేదు. అందుకని జగతః పితరౌ, జగతః ఈ జగత్తునకు మొత్తము లోకములకు పితరౌ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరులిద్దరి గురించి వందే నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. అటువంటి తల్లిదండ్రులు వాళ్ళని విడదీయడం కష్టం కనుక మీ ఆయన లంకలో కాపురం పెట్టాడనుకో, ఏమండో మీరు ఎక్కడ ఉంటే అక్కడేనండి అని నువ్వు పెడతావు. ఆయన సేవ చేస్తుంటే నువ్వు కూడా వెళ్ళి రావణ కాళ్ళు నొప్పి పుట్టాయా అని కాళ్ళు నొక్కవలసిన కర్మయోగం నీకు పడుతుంది. మీరంతా అక్కడ ఉన్నారనుకో, అప్పుడు మాలాంటి భక్తులు ఏం చేస్తాం, ఇంకా కైలాసానికి లాకౌట్ ప్రకటించి అప్రకటిత లాకౌట్ అనమాట. మళ్ళీ మేము కూడా లంకకు వస్తాం, అందరం కూర్చుని చెక్క భజన చేద్దాం, ఓం రావణాయ నమః అనుకుంటే. ఇంకా శివాయ నమః అని ఎవడో అన్నాడు, కొంచెం వ్యంగ్యంగా అన్న గట్టిగా ఘాటుగా ఇచ్చాడులేండి రావణాసురుడి గురించి నారదుడు. ఆ మూర్ఖుడికి చెక్క భజన చేస్తే వాడు రెచ్చిపోతాడు, పాపం దేవతలంతా చచ్చిపోతారు, లోకమంతా నొచ్చి నశించిపోతుంది. తర్వాత మీ ఇష్టం. ఏనాడో ప్రారంభమైన ఈ పరంపర, ఈ సృష్టి మొత్తం తల్లకిందులవుతుంది. స్థితి అంటే ప్రారంభింపబడిన సృష్టి నాశనము లేకుండా అలా సాగాలి, ఇంకా సాగదు. ఏమంటావు తల్లి అనగానే, ఇంత ప్రమాదం ఉందా, మా ఆయనతో ఇదొక యాతన అయిపోతుంది బాబు, ఎవడు కనపడినా పనికి మాలిన వాడు వచ్చి ఓం నమ శివాయ అంటాడు, లింగా అనగానే ఏం నాయనా అని వెంటబడతాడు. ఈ అమాయకత్వంతో ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఈయన ఎలా రక్షించుకోవాలి అంటే, తల్లి నేను నీకు చెప్పాలా, నేను మధ్యవర్తిని కాబట్టి నేనేం చెప్పలేను, కానీ ఇలాంటి గండం నుంచి బయట పారేసే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు, ఆయన్ని పట్టుకో అనగానే వెంటనే వీడికి అర్థమైపోయింది. భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేసింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ జగత్తంతటిని వ్యాపించి ఉన్న విష్ణువు గురించి నమస్కరిస్తున్నాను. విష్ణువు అంటే అంతటా నిండి ఉండువాడు, ఇక్కడ అక్కడనే తేడా లేకుండా చీమ మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటాడు. వ్యాపకశీలత్వాత్ విష్ణు. మనం ఒక చోట ఉంటే మరో చోట ఉండలేంగా, కానీ పరమాత్ముడు అంతటా ఉంటాడు. ఈ పంచభూతాల రూపంలో ప్రపంచమంతా నిండి ఉంటాడు. అందుకే ఇక్కడున్నాడా అక్కడ ఉన్నాడా అని అడిగితే ఎక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పగలిగాడు. స్తంభంలో నుంచి, ఆకులో నుంచి, తృణం గడ్డిపరకు నుంచి, ఎక్కడి నుంచి అయినా బయటికి రాగలిగే అపూర్వ శక్తివంతుడు పరమాత్ముడు. అటువంటి విష్ణుం వందే నమస్కరిస్తున్నాను ఆయన గురించి. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఎంత శాంతంగా ఉంటాడో, తప్పు చేస్తే శిక్షించడానికి అంత క్రోధము ధరిస్తాడు. శాంతాకారుడితో ఉన్న ఇబ్బంది తెలిసినా ఎప్పుడూ కోపం తెచ్చుకోరు వాళ్ళు, కానీ ఏ నరసింహరూపం ఒక్కసారి ఎత్తారంటే మాత్రం వాళ్ళని ఉపసంహరించటం చాలా కష్టం. ఆ కోపం ఉపశమింప చెయ్యడానికి భక్తులు వెళ్ళి దిగిరావాలన్నమాట. అందుకనే సాధ్యమైనంత వరకు మహాత్ములకి కోపం లేకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. అటువంటి ప్రశాంత స్వరూపుణ్ణి ఎప్పుడు శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో ఆదిశేషుడి మీద శయనిస్తాడు. అందుకని భుజగశయనం
సర్పం మీద పడుకుని ఉండేవాడు ఆదిశేషశయనుడు ఆయన. అటువంటి వాణ్ణి గురించి నమస్కరిస్తున్నాను. పద్మనాభం, ఆయన బొడ్డులో నుంచి తామరపువ్వు పైకొచ్చి తెల్ల తామరపువ్వు వికసిస్తే ఆ వికసించిన తామర పువ్వులో 4 ముఖాలతో బ్రహ్మగారు పుట్టాడనమాట. అటువంటి పద్మమును నాభియందు కలిగిన నీ గురించి నమస్కరిస్తున్నాను. సురేశం, సకల దేవతలకి అధిపతి, అటువంటి నీకు నమస్కారం. విశ్వాకారం, మొత్తం విశ్వమంతా నీ రూపమే, అది ఇది అని తేడాలో కూడా వస్తువులన్నీ నీవే. ఆకాశంలాగా ఉంటాడంటే అర్థం ఆకాశం నీలంగా ఉంటుంది, స్వామివారు కూడా నీలంగా ఉంటాడని ఒక అర్థం. అనంతుడు గగనంలాగా, మేఘవర్ణం నీలమేఘఛాయా శరీరుడు ఆయన. శుభాంగం, అవయవాలన్నీ అందంగా ఉంటాయి. ఏ అవయవము ఎలా ఉండాలో అలా ఉంటే వాడు మహాపురుషుడు అని పిలువబడతాడు. వేలు ఎక్కువగా పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, 4 వేళ్ళు ఉన్నా, 6 వేళ్ళు ఉన్నా అసహ్యంగా ఉంటుంది శరీరం. 5 వేళ్ళు 5 వేళ్లలో ఉండాలి. ఏ వేలు ఎంత పొడుగు ఉండాలో అంత ఉండాలి. చేతులు ఎలా ఉండాలో అలా ఉండాలి. తీర్చిదిద్దినట్టు ఉండాలి అవయవాలు. ఒక్కొక్కడిని చూస్తే ముక్కిలా పొడుగు వచ్చేస్తుంది, దాంతో వాడు అంతగా ఉన్న ముక్కు తోడగానే చికాకు వస్తుంది. ఒక్కొక్కడికి అన్నీ బాగుంటాయి, నెత్తి మీద వెంట్రుక ఉండదు. ఒక్కొక్కడికి చెవులు ఇలా దొప్ప చెవులు అయిపోతాయి, ఒక్కొక్కడికి కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అన్నీ బాగున్నాయంటే బొజ్జ వచ్చేయచ్చు. ఇలా ఏదో మొత్తం మీద లోపం ఉంటుంది సహజంగా మానవులు అన్నాక. అలా లోపం ఉందని బెంగెట్టుకోవద్దు. లోపం ఉండడమే మన అదృష్టం, లేకపోతే మనకు అహంకారం ఎక్కువ అవుతుంది. ఏ లోపము లేకుండా సాముద్రిక శాస్త్ర ప్రకారముగా అవయవములు ఎలా ఉండాలో అలా ఉన్నవాడు ఉన్నాడే, వాడిని శుభాంగుడు అంటారు. అలాంటి నీ గురించి నమస్కారం. లక్ష్మీకాంతం, ఎప్పుడూ లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఎడమవైపునే ఉంటుంది. భార్య ఎప్పుడూ భర్తకి గుండెల్లో ఉండాలని అర్థం అనమాట అక్కడ. అంతేగాని ఆయనలాగా మీరు కూడా ఓహో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్నాడు అని భార్యను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక వీడి పని అయిపోయినట్టే. భర్త గారు నాగేశ్వరరావు గారిలో ఉండి భార్య గజలక్ష్మిలో ఉందంటే ఈయనకి ప్రేమ వచ్చి వక్షస్థలం మీద పెట్టుకుంటే ఇక తర్వాత వక్షస్థలం కదా ఏ స్థలమూ ఉండదు. అక్కడ అంతరార్థం గ్రహించాలి. అంతరార్థం ఏమిటంటే భార్యని మనస్సులో ప్రేమగా పెట్టుకో. పరమాత్ముడు అంటే ఏదైనా చేయగలడు. మనం ఎప్పుడు భార్యకి గుండెల్లో స్థానం ఇవ్వాలి అని అర్థం అన్నమాట. కమలనయనం, తామర పువ్వు రేకుల్లో ఆయన కళ్ళు ఉంటాయి, అందుకని ఆయన పద్మనేత్రుడు. ఇంకో అర్థం ఏంటి, యోగాభ్యాస తత్పరుడి యొక్క కళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి అనగా దృష్టి శుభదృష్టి. మహాత్ములు అలా చూశారంటే శుభములు కలుగుతాయి. మా 5-6 మనుషులు కొంతమంది చూస్తారు, ఇక వాడికి జీవితంలో ఏమి ఉండదు, అయిపోయినట్టే. ఒక్కొక్కడు వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టి భలే ఉందే మీ ఇల్లు అన్నాడా, ఇక వాడికి అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. ఈ దిష్టి తగిలిందా, ఇక వాడు బృందావనం వెళ్ళినా వాడికి ఏసీ గది దొరకదు. అటువంటి వాడు గోకర్ణం వచ్చినా వాడికి ఏసీ గది దొరకదు. ఇంక వాడి జీవితం అంతా అలాగే ఉంటుంది. అందుకని దృష్టి దోషం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడు పడితే వాడు మన గదిలో ఎందుకు అడుగు పెట్టకుండా చేస్తామంటే కారణం ఇదనమాట. మన గదిలోకి ఎవడన్నా అడుగు పెట్టి ఒక్కసారి దిష్టి కొట్టడం 5-6 దిష్టి, ఇక తర్వాత వీడికి మొదలష్టే పుష్టి అంతా తొలగిపోతుంది. అందుకని దృష్టి శుభదృష్టి. పద్మనయనుడు అనగా పవిత్రమైన మంచి కళ్ళు కలిగిన వాడని కూడా అర్థం. కేవలం తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాడని కాదు అక్కడ అర్థం. అటువంటి మహాత్ముణ్ణి యోగి హృద్యానగమ్యం, యోగులు హృదయములో నిరంతరం ధ్యానం చేస్తే వారి హృదయాలకు వెళ్ళి వాళ్ళని అనుగ్రహించి కాపాడతాడు. అటువంటి విష్ణువుని గురించి నమస్కరిస్తున్నాను. నీవే మానవ సర్వదానవ చరానీకంబు సృష్టిల్తూ. తండ్రి, ఈ దానవుల్ని మానవుల్ని అది ఇది అని తేడా లేకుండా సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నిటినీ అవిచ్ఛిన్నంగా సృష్టించే మహానుభావుడివి. అటువంటి నీకు నమస్కారం. నీవే ఈ అందరినీ పోషిస్తున్నావు. విష్ణువు రూపంలో, శివుడి రూపంలో, బ్రహ్మ రూపంలో మీరంతా ఒకటే. ఇన్ని రూపాలతో లోకాలని అనేక కార్యక్రమాలతో నడిపిస్తున్న మీకు నమస్కారం. తండ్రి, కైకసీనందనుడు పరమదుర్మార్గుడు శివుడి ఆత్మలింగమే పట్టుకుపోయి లంకలో ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. నీవా యత్నము భగ్నంబు చేయగా వలయు, నువ్వు ఆ యత్నాన్ని ఏం చేస్తావో పాడు చెయ్యి అని భక్తితో ప్రార్థించింది. వెంటనే విష్ణు ప్రత్యక్షమై, నీకేం కంగారు లేదమ్మా తల్లి జగన్మాత పార్వతి, నువ్వు సంకల్పించడం ఏమిటి, దుష్టుడైన రావణాసుడికి ఆత్మలింగం ప్రాప్తించడం ఇక కల్లా, ఇక వెళ్ళిరా అన్నాడు. నిశ్చింతగా వచ్చింది ఆవిడ.
ఈలోపు రావణాసురుడు ఒకరోజు 2 రోజులు కాదట, 12 నెలల పాటు భయంకర తపస్సు చేశాడు నర్మదా నదీ తీరంలో. రోజు నర్మదా జలాలతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి తిండి మానేసి క్రమంగా గాలిని కూడా కుంభించి, అబ్బా ఏమి తపస్సు చేశాడు వాడు. చెప్పాక రాక్షసులంటే వాళ్ళే. మొండి తపస్సు చేశాడు, శరీరం చిక్కిపోయింది, మంచి బలంగా పుష్టిగా గజంలో ఉండేవాడు క్రమంగా కేవలము శల్య సహితుడు మాత్రమే అయ్యాడు. ఎముకలు మిగిలితే ఎలా ఉంటాయి అలా అయిపోయాడు అనమాట. వాడి శరీరం మీద పుట్టలు పోసాయి, ఆ పుట్టలలో నుంచి మొక్కలు బయటకు వచ్చాయి, మీద నుంచి పాములు వెళ్ళిపోయాయి, బాగా గెడ్డాలు మీసాలు పెరిగిపోయాయి. వీడి తపస్సుని పాడు చేయాలని ఇంద్రుడు రంభ మొదలైన అప్సరసలను పంపాడు. చిత్రం, వీడు నిజానికి పరమకాముకుడే, కానీ తపస్సులో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాడనగా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశాడు. రంభ వాడిని ఎన్నో రకాలుగా వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది, వాడేమీ చెక్కు చెదరలేదు, అంత కఠోర తపస్సు చేశాడు. విసిగిపోయింది ఆవిడ కూడా. ఇంద్ర, ఇదేమి నియమం వీడి దగ్గర? ఎంతో పూర్వం స్త్రీలు కనపడితే వెంటబడి ఈ దుర్మార్గుడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటే వీడిని లొంగ తీసుకోవడం నా వల్ల కాలేదు బాబోయ్ అన్నది. పైగా వాడు నమశివాయ అంటే నేను కూడా నమశివాయ అంటూ వాడితో పాటు జపం చేసుకుంటూ వస్తున్నాను అన్నది. అంటే వీడిని ప్రస్తుతం స్త్రీలతో భగ్నం తపస్సు చేయడం మన వల్ల కాదు అని గ్రహించాడు వాడు. ఇక మిగిలింది ఒకటే, వీడి తపస్సు ఎక్కువైపోతే ఇంకా తపశ్శక్తి పెరిగితే వీడిని జయించడం కష్టం. అందుకని శివుడి దగ్గరికి పరుగున వెళ్ళి, పరమేశ్వర వాడి తపస్సు తొందరగా పూర్తయ్యేలా చూడు, ఇంకొక కొంతకాలం పాటు ఇలాగే వాడు కఠోర తపస్సు చేశాడంటే ఆ తపోదీక్షకి నువ్వు ఇంకొంచెం ఎక్కువ వరాలు ఇస్తావు, అప్పుడు అది కూడా మాకు కష్టమే. వాడి తపస్సు పెరిగే కొద్దీ, వాడి సంపద పెరిగే కొద్దీ మాకు ప్రమాదం. వెంటనే వాడి తపస్సుని ఆపి వాడికి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇచ్చి పంపించు. ఇదిగో పంపేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోయే అన్నట్ట. చిరునవ్వునవాడు ఈశ్వరుడు. ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చి, ఏమండో ఈసారి మాత్రం మిమ్మల్ని ఒంటరిగా పంపనండి, నాకు ఎందుకో లోపల కొంచెం బెంగగా ఉంది, నేను వస్తానంది. సరే, ఎప్పుడైనా భార్యాముడి కూడా తీర్థయాత్రకు వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. నర్మదా నదీ తీరానికి వస్తానంది ఆవిడ. అలాగే అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినా భార్యను రమ్మని అడగాలి. రానంటే 1-2 సార్లు బతిమాలండి. పూర్వం చూడండి, బెల్లం గడ్డం కింద పెట్టి బావమరిది కాశీయాత్రకు వెళ్ళే ముందు, పెళ్లికి ముందు గడ్డం కిందలో పెట్టి, బావగారు కాశీయాత్ర వద్దండి, మా చెల్లినో అక్కనో పెళ్లి చేసుకోండి అని బతిమాలేవారు. అప్పుడు పెళ్లికి ముందు కనుక, ఈ పెళ్ళికి వీడు బతిమాలుకోవాలి. ఆ బెల్లం ముక్క తీసుకుని గడ్డం కింద పెట్టి, నాతో పాటు తీర్థయాత్ర కదా, పద్మాకర్ గారు గోకర్ణం రమ్మంటున్నారు, లేదా బృందావనం రమ్మంటున్నారు, ఎప్పుడు ఇంట్లో కూర్చోవడం ఎందుకులే అని ఇప్పుడు ఈ బెల్లం ముక్క ఎదురు తిరిగి వీడే పెట్టాలి. మొత్తం మీద భార్యని సాధ్యమైనంత వరకు కూడా వెంట పెట్టుకు పెడితే కొన్ని ప్రయోజనములు ఉన్నాయి, కొన్ని నష్టములు ఉండవు. ముఖ్యంగా యాత్రాస్థలాలలో దంపతులిద్దరూ కలిసి చేసేటటువంటి పూజలు సహస్రాధిక గుణంబులు ఫలంబును అధికంబుగానిచ్చు అన్నాడు. 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తాయి. మళ్ళీ ఇంక నన్ను తర్వాత ప్రశ్నించకండి, ముందే చెప్పేస్తున్నాను. భార్యాభర్తలిద్దరూ కలిస్తే 1000 రెట్లు ఫలితం అన్నారు. మా ఆయన లేరండి, లేదా మా ఆవిడ లేదండి, ఆవిడ ఉండి రానందండి, ఈయన ఉండి రానండి, ఇవేం అనవసరం. వస్తే మంచిది అన్నాను, రాకపోతే మంచిది కాదనలేదుగా. కాబట్టి రాని దాని గురించి బెంగపెట్టుకుని ఇక నేను రూముకి వెళ్ళే లోపు మా ఆయన రాలేదో, ఇక నేను నా పని అయిపోయింది అనే బెంగ విడిచిపెట్టండి. ఎలా చేసినా యాత్రా ఫలితమే. కానీ ఇద్దరూ కలిసి చేస్తే అవకాశం ఉంటే, దైవానుగ్రహం వల్ల ఇద్దరూ జీవించి ఉంటే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది అని అంతరార్థం అన్నమాట. ఇప్పుడు అమ్మవారితో కలిసి అయ్యవారు నర్మదా తీరంలో తపస్సు చేస్తున్న రావణునికి ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. లే రావణ, ఏమి తపస్సు చేసేవరా? ఓరి బాబో, మీ రాక్షసుల యొక్క తపస్సు. అబ్బో, శరీరంలో రక్తం లేదు, మాంసం లేదు, ఎముకలు మిగిలాయి, నీ శరీరం మీద పుట్టలు పోసాయి, చీమలు దోమలు వచ్చి రక్తం అంతా పీల్చి పిప్పి చేసేస్తే శిథిలమైపోయిన అస్థికలు మాత్రమే మిగిలిన శల్యావశిష్ఠుడు అంటారు దాన్ని. అంటే ఎముకలు తప్ప ఇంకేం లేదు శరీరంలో, అస్థిపంజరం. సినిమాల్లో చూపిస్తారు సరే ఊహో అని. అలాంటి అస్థిపంజరం మాత్రమే మిగిలిన నీ శరీరంలో ప్రాణం ఎలా నిలబడిందో నాకు అర్థం కావడంలా. లే, ఏం వరం కావాలో కైకసీ నందన కోరుకోనగానే వెంటనే కళ్ళు విప్పాడు వాడు. శివుణ్ణి చూడటంతో వాడికి మళ్ళీ అందమైన శరీరం వచ్చేసింది. పూర్వం బలం వచ్చింది, అంతకంటే ఎక్కువ బలం వచ్చింది. ఈ పట్టు తపోబలంతో కూడిన శరీరం వచ్చింది వాడికి. వెంటనే కళ్ళు విప్పాడు, ఎదురుగుండా ఉన్న స్వామిని చూశాడు. భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి ప్రార్థించేశాడు. వాడు అపార భక్తియుక్తుడని చెప్పాను కదా, శివుడు అంటే వాడికి చాలా ఇష్టం.
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈశ్వరుడు స్వచ్ఛమైన తెల్లతనంతో ఉన్నవాడు ఆయన. అందంగా హిమాలయ పర్వతం వంటి దేహంతో ఆయన ఉంటే పక్కన జగన్మాత పార్వతీదేవి, ఆవిడ అంతకంటే గౌరవర్ణం. మొదట్లో అమ్మవారు ఎప్పుడూ గౌరవర్ణంతో తెల్లగా ఉండేది. తర్వాత కొన్ని కారణాల చేత ఆవిడ కాళీగా నల్లగా మారింది. ఆ కథ ఇప్పుడు అక్కర్లేదు, ఇంకోసారి ఎప్పుడో చెప్పుకుందాం. ఈ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా స్వచ్ఛమైన తెల్లని శరీరంతో ఉన్నారు. అటువంటి శంభుదేవ నీకు నమస్కారం. ఉమాపతిం పార్వతీ వల్లభ నీకు నమస్కారం. అమ్మవారు తపస్సు కోసం హిమాలయ పర్వతాలకు వెడుతూ ఉంటే ఎక్కడ తపస్సు చేసి చిక్కిపోతుందో మా అమ్మాయి అనుకుని వాళ్ళ అమ్మ మేనకాదేవి వద్దు తల్లి తపస్సుకు వెళ్ళొద్దు అందిట. కూతురు తపస్సు చేస్తుందంటే తల్లికి ఎందుకో కొంత బెంగ ఉంటుంది సహజంగా. అందుకని ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు అందనమాట. అది ఆవిడికి పేరు అయిపోయింది చివరికి. ఉమా అంటే తపస్సుకు వెళ్ళొద్దు అమ్మాయి అని అర్థం. ఈ విధంగా అమ్మ చేత తపస్సుకు వెళ్ళవద్దని నివారించబడి ఉమా అనే నామాన్ని వహించింది. అటువంటి ఉమాపతి నీకు నమస్కారం. అంటే తల్లి ప్రేమని బాగా చవి చూసిన కూతుర్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు కూడా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే కూడా బాగా తెలిసి ఉండనమాట. సురగురుం మొత్తం దేవతలందరికీ తండ్రివి, గురువు నువ్వే. జగత్కారణం ఈ జగత్తులన్నిటికీ మూలకారకుడివి నీవు. ఈ పశువులకి మాలాంటి ప్రాణులందరినీ పశువులు అంటారు, మా అందరికీ అధిపతివి కాబట్టి పశువునాంపతి. ఎప్పుడు మెడలో ఆదిశేషుణ్ణేమో ఆయన ధరిస్తాడు, ఏది శయనంగా, నువ్వేమో వాసుకిని కంఠభూషణంగా ధరిస్తావు. అందుకే పన్నగభూషణుడు. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఆదిశేషుడు వాసుకి ఇద్దరూ కూడా కద్రువ యొక్క కొడుకులు, కశ్యప ప్రజాపతి సంతానం. అందులో ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపుగా వెళ్ళాడు, వాసుకి శివుడికి మెడలో ఆభరణం అయ్యాడు. అప్పటి నుంచి వాసుకి కంఠభూషణం అని ఈశ్వరుణ్ణి మనం స్తోత్రం చేస్తున్నాం. వందే పన్నగభూషణం అంటే మెడలో సర్పమును ఆభరణముగా ధరించేటటువంటి శివుని గురించి నమస్కారము. పావులకు కూడా పన్నగము అని ఎందుకు పేరు వచ్చిందంటే మనం కాళ్లతో నడుస్తాం కానీ పావులకి కాళ్ళు ఉండవు. అందుకని పద్భ్యాం న గచ్చతీతి పన్నగ, కాళ్లతో నడవకుండా పాక్కుంటూ వెడుతుంది కనుక పావుని పన్నగము. పన్నగము అంటే కాళ్ళు లేకుండా నడుచున్నది అని. అటువంటి పావుని ఆభరణంగా ధరించిన నీ కొరకు నమస్కారం. మృగధరం శివుడి చేతిలో ఎప్పుడు ఒక జింక ఉంటుందో చూడండి. ఈసారి అక్కడ స్వామివారు ఉన్నారు కదా, ఈసారి 4 చేతుల్లో ఒక చెయ్యి చూడండి. ఒక చేతిలో ఏముంటుంది? జింక. ఎప్పుడు ఉత్సవమూర్తుల్ని దగ్గరికి వచ్చి పరిశీలించి చూడాలి శివుడు అంటే ఎలా ఉన్నాడు. ఆయన చేతిలో ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జింక ఉంటుంది. ఎందుకు జింకని ధరిస్తాడు? జింక ఎవరికి అపకారం చెయ్యదు, పచ్చగడ్డి తిని బతుకుతుంది, పాపం సాధుజీవి. నాయనలారా మీరు కూడా సాధువుల్లో బతికితే నా చేతుల్లో ఉంటారా, ఎవరికి అపకారం చేయకుండా సాధు మృగాల్లో ఉండండిరా అని చెప్పడం కోసం జింకని చేతిలో పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి మనం జింకల్లాగా సాధువుల్లో ఉండాలి. ఎప్పుడు జింకల్లో ఉంటే ప్రమాదం కనుక అప్పుడప్పుడు ఏం చేయాలి? ఆయన చేతిలో గండ్రగొడ్డలు ఉందే అది కూడా పుచ్చుకోవాలి. అన్యమతస్థులు అప్పుడప్పుడు మన మీదకి వస్తే గొడ్డలి, సాధారణంగా జింక. కానీ ఎవడన్నా కుర్రకొంక పిచ్చి వేషం వేస్తే ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, మేము ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత ప్రమాదకరంగా కూడా పరిణమించగలము సుమా అని గండ్రగొడ్డలు కూడా పట్టుకుంటాడు ఆయన. శివుడు శూలంతో పొడవగలడు, ఒత్తప్పుడు జింకలాగా సాధువుగాను ఉండగలడు. అందుకని ఎప్పుడు మృగధరుడు జింకని ధరిస్తాడు. పశూనాం పతిం సూర్య శశాంక వహ్నినయనం. 3 కళ్ళున్న ఈశ్వరుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు,
మూడవ కన్ను తృతీయ నేత్రం అగ్నిహోత్రుడు. అందుకని త్రినేత్రుడవైన నీ గురించి నమస్కారం. వందే ముకుంద ప్రియం, విష్ణుమూర్తికి చాలా ఇష్టం శివుడంటే, అందుకని ముకుందునికి ప్రియుడైన నీ గురించి నమస్కారం. భక్త జనాశ్రయం, భక్తులకి నీవే దిక్కు, సకల భక్తులకి శివుడే రక్ష, శివుడే దిక్కు, శివుడే సమస్తం. అంచేత భక్తుల్ని కాపాడే నీకు నమస్కారం. వరదం, వరములనిచ్చేవాడు. దా అంటే ఇచ్చుట, ఎవరైనా కోరితే ఏ వరమైనా ఇచ్చేస్తాడు, అటువంటి నీకు నమస్కారం. వందే శివం శంకరం, శివం అనే శబ్దమునకు మంగళం లేక శుభం. శివుడున్న చోట అమంగళం ఉండదు, ఎప్పుడూ శుభం తప్ప అశుభం ఉండదు. అటువంటి నీకు శం కరోతీతి శంకర, శం అంటే ఆనందం, సంతోషం, సంతోషమే ఇస్తాడు కనుక ఆయన్ని శంకరుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం అని భక్తితో ప్రార్థించాడు. ఈయన ఏం కావాలో కోరుకోమన్నాడు. సరిగ్గా సమయానికి శ్రీ మహావిష్ణువు మహాయోగమాయా రూపంతో, వైష్ణవమాయా రూపంతో ఈ రావణాసురుడి శరీరాన్ని ఆశ్రయించాడు. అంటే రావణాసురుడు ఇప్పుడు విష్ణుమాయ పట్టుకుంది, మహామాయ. అప్పటిదాకా వాడు ఎందుకు తపస్సు చేశాడు? ఆత్మలింగం కోసం. ఇప్పుడు ఈ విష్ణుమాయ లోపల ప్రవేశించగానే వాడి శరీరం అంతా భ్రమకి గురైపోయింది, వాడి బుర్ర గిర్రుని తిరిగింది. ఆత్మలింగం అడగడం మానేసి శివుడి పక్కనే ఉన్న అమ్మవారికి వేసి చూశాడు ఈ పట్టువాడు. కొద్దిగా సౌండ్ పెంచనైనా, ఎక్కువ కాకుండా తక్కువ. నమః పార్వతీపతయే హర హర మహా. వాడు ఆ పార్వతీదేవిని చూసి, ఆహా ఏం అందం, ఏమి సౌందర్యం, తెల్లని కాంతితో, నిగనిగలాడుతున్న తల వెంట్రుకలతో, చెవులకున్న కుండలాలతో, మెడ నిండా ఉన్న సువర్ణాభరణాలతో ఎర్రని వస్త్రం ధరించి ఉంది అమ్మ. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ అని అమ్మవారికి పేరు. అరుణారుణము అంటే బాగా ఎర్రని, ఉదయిస్తున్న సూర్య భగవానుడి కంటే ఎర్రగా ఉన్న వస్త్రముతో భాస్వత్ ప్రకాశిస్తున్న కటీతటీ, నడుము కలిగింది. అంటే అమ్మవారు నడుము దగ్గర నుంచే ఎవరన్నా చీర కట్టేది, చీరైనా పంచైనా ప్యాంట్ అయినా ఎవడన్నా నడుము దగ్గర నుంచే కడతాడు. ఈ వస్త్రము ఎర్రని వస్త్రం, ఎర్రని వస్త్రముతో ప్రకాశిస్తున్న కటీతటము, నడుము భాగము కలిగినది అమ్మ. ఆ ఎర్రని వస్త్రం, ఆవిడ ఎర్రని తామర పువ్వు రేకుల్లా వెలిగిపోతున్న అరిచేతులు, పాదాలకున్న గజ్జెలు, ఆ ముంగురులు, ముక్కు, ఒకదాన్ని మించి అవయవాలన్నీ ఈ మూర్ఖుణ్ణి ఆకర్షించాయి. అమ్మవారికి భక్తితో నమస్కరించిన వాడే ఇంతకు పూర్వం. ఇప్పుడు వైష్ణవమాయ వల్ల, విష్ణుమాయ వల్ల వ్యామోహితుడైపోయాడు. వెంటనే ఏమనుకున్నాడు? ఇంత సుందరీమణిని భర్తగా పొందిన శివుడు ఎంత అదృష్టవంతుడు, ఏం తపస్సు చేశాడో, నాకు ఆ భాగ్యం ఉంటే ఎంత బాగుండు అని శివుడి పక్కనే అమ్మవారు ఉంది కదా, ఇప్పుడు అమ్మ పక్కన శివుడి స్థానంలో గద పుచ్చుకుని తానే నిలబడితే ఎలా ఉంటుంది అని ఊహలోకి వెళ్ళిపోయాడు వీడు. కలలు కనడం అంటాను దీని అనమాట. పాపం డ్రీమ్స్ పాపం. దీంతో వీడి బతుకు ఏమైపోతే వీడికి తెలియలేదు. ఆ అమ్మ పక్కన నేనుంటే అంత బాగుంటుంది. తెల్లగా ఉన్న స్త్రీ పక్కన తెల్లగా ఉన్నవాడు ఏం బాగుంటాడు? నల్లని పురుషుడికి తెల్లని భార్య కానీ, తెల్లగా ఉన్నవాడికి నల్లవాళ్ళు కానీ ఉంటే భలేగా ఉంటుంది అనుకున్నాడు పాపం పిచ్చిపోయినగా. అసలు వాడు అనుకున్న వేళ విశేషమే. దాంతో అప్పటి నుంచి ఏమైందిట, భార్య తెల్లగా ఉంటే భర్త నల్లగా, భర్త తెల్లగా ఉంటే భార్య ఏమో నల్లగా రావడం మొదలెట్టారట. కొంత వాడు కూడా కారకుడు. ఈ విధంగా వీడు పదే ఊహించుకుని, పరమేశ్వర నువ్వు భక్తులు ఏం కోరినా ఇస్తావని జగత్తంతా పలుకుతోంది, మాట తప్పవు కదా అన్నాడు. లేదు నాయన, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, కోరుకో. నువ్వా ఎప్పుడు చూసినా శ్మశానంలో ఉంటావు. చితాభస్మాలేపః గరళమశనం దిక్పటధరః జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. శంకరాచార్యులు వారు అపూర్వంగా దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాస్తాడు. అదే రావణాసురుడి మనస్సులో మెదిలింది. నువ్వేం చేస్తావు? ఎప్పుడు శ్మశానంలో నివసిస్తావు, కాష్టంలో బూడిద ఒంటికి పూసుకుంటావు.
అందరూ సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు, చందనం పూసుకుంటారు. విష్ణుమూర్తి హాయిగా చందనం పూసుకుంటాడు. సహజంగా లోకంలో దేవతలందరి శరీరము నుంచి సువాసన వస్తుంది. నువ్వేమో బూడిద పూసుకుంటావు. అది కూడా ఉట్టి బూడిద కాదు, చితాభస్మాలేప. అడవి సహజంగా చందనాది వృక్షాలకి నిలయం. కానీ నీవున్న శ్మశానం ఉన్నదే కైలాసం, శవాలకి నిలయం. ఇక్కడ శవాలను పట్టుకొచ్చి కర్రల మీద పెట్టి తగలబెడతారు. ఆ తగలబెట్టబడగా వచ్చిన వేడివేడి బూడిద ఉజ్జయినిలో కూర్చుని పూసుకుంటావు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి తెల్లవారుజామున వేడివేడి భస్మంతో అభిషేకం చేస్తారుగా, అందుకని దెప్పాడనమాట. పోయే కాలం వచ్చినప్పుడు అలా దెప్పుతారులేండి. అందుకని చితాభస్మం ఒంటికి పూసుకుంటాం. ఇంకా ఆహారము అందరూ మంచి మంచి రకరకాల పదార్థాలు తింటూ ఉంటే తీపి పదార్థాలు, కారం పదార్థాలు, మంచి పప్పు, నెయ్యి, వీటితో భోజనాలు చేస్తారు. నువ్వేమిటో గరళమశనం విషం ఆహారంగా తీసుకుని కంఠంలో పెట్టుకుంటావు. మంచి అంచుపంచులు కట్టుకుంటారు అందరూ, ఎక్కడ చూసినా అంచుపంచులే. కానీ నువ్వో దిక్పటధర, దిక్కులే నీ వస్త్రములు. అంటే అర్థం ఏంటి? గొడ్డ లేకుండా తిరుగుతున్నాడు అని అర్థం. ఒక వ్యక్తికి ఈ గదియే వస్త్రము అంటే ఆ గదిలో వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు అని అర్థం. దిక్పటధర, దిక్కులే వస్త్రముగా ధరించువాడు అనగా ఇంక వేరే గుడ్డలు కట్టుకోడు. నువ్వు దిగంబరుడివి అనగా బట్టలు లేనివాడివి. జటాధారి, ఓ అందంగా క్రాఫు గీఫు ఏమీ లేవు నీకు, శుభ్రంగా జడలు అట్ల కట్టేసి తిరుగుతున్నావు. మెడలో చూస్తే పాములు. అమ్మవారికి చూడు చక్కగా ఎంత బంగారపు గొలుసులో, అందరి మెడల్లోనూ గొలుసులు ఉన్నాయి, నీకు గొలుసు లేదు. అందరికీ అలుసు అయిపోయేలాగా మెడలో బుస్సు బుస్సు అని వచ్చే ఆ వాసుకిని వేసుకున్నావు. పశుపతి, నువ్వు పశువులకు అధిపతివి. ఇటువంటి నీకు ఈ అందగత్తె ఎందుకు? అందగత్తెలు ఎప్పుడు అందమైన వాళ్ళ పక్కన, అధికారం ఉన్న వాళ్ళ పక్కన ఉంటే శోభిల్లుతారు. ఏమీ లేని పనికి మాలిన వాడికి ఇటువంటి సౌందర్యవతి భార్యగా ఉండడం దండగ. ఒరే రావణ, ఇప్పుడు నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా, ఇందాక నుంచి ఏం చేస్తున్నావు అన్నాడు ఈయనేమి ఎరగనట్టుగా. అబ్బాయి అక్కడ అసలు విషయానికి వస్తున్నాను, నువ్వు మాట ఇచ్చావు తప్పకూడదమ్మా, లేదు కోరుకో అన్నాడు ఈయన. ఎందుకు వచ్చింది నీ పక్కన ఈ పార్వతి, ఆవిడ నాకు భారీగా ఇచ్చేసావంటే హాయిగా ఆవిడ తీసుకెళ్ళి లంకానగరంలో నా సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని టీవీగా ఈ లోకాలన్నీ ఏలుతాను, ఇచ్చేయి అన్నట్ట. ఈ శివుడు ఒక్కసారి తల తిరిగినట్టయి, ఒరే ఆవిడ నువ్వు భరించగలవా అన్నాడు ఆయన. అమ్మవారిని అమ్మవారి కింద పూజిస్తే భరిస్తాం. అమ్మవారిని ఎవడన్నా భారీగా అడిగాడంటే వాడికి ఎంతో సాహసం ఉండాలి, శివుడు అంతటి వాడు అయ్యి ఉండాలి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటో శివుడికే తెలుసు కనుక శివుడు మాత్రమే అమ్మని భరించగలడు. అందరూ అన్నీ భరించగలరటండి. ఎవడు ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి. ఈ కుర్చీలో నేను కూర్చుంటే శోభ, మీరు ఎక్కడ కూర్చుంటే శోభ. ఈ కాసేపు తర్వాత మీ ఇష్టం అనుకోండి, కుర్చీ నన్ను కూడా తోసేసి పట్టుకుపోతారు, అది వేరే విషయం. ఏ సమయంలో ఎవడు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి, ఎవడు ఏది తినగలడో అదే తినాలి. నాబోటి వాడికి పట్టుకొచ్చి పంచి ఇస్తే సుఖం తప్ప జీన్స్ ప్యాంట్ ఇస్తే ఏం బాగుంటుంది, అది అలాంటి వాడికి ఇస్తే వాడు దాన్ని వేసుకుని శుభ్రంగా బస్సు మధ్య మధ్యలో 4 సార్లు ఆపుతాడు అది వేసుకుని. కాబట్టి వారి వారి అర్హతలకి తగిన వస్త్రములు, అర్హతలకి తగిన ఆహారం, అర్హతలకి తగినటువంటి స్త్రీలు ఉండాలి తప్ప అనర్హములైన వారు అర్హములైనవి ధరిస్తే ప్రమాదమే. మరొక్కసారి ఆలోచించుకో అంటే ఆలోచించుకున్నాను. నువ్వే భరించగలిగావుగా, జగదంబ జగదంబ అంటావు మాట్లాడితే, నేనే జగదీశ్వరుణ్ణి, జగదీశ్వరుడికి జగదంబ భార్య కనుక నాకు భార్యగా ఉండడం తప్పులేదన్నాడు. సరే నువ్వు కోరేవుగా పార్వతి వెళ్ళిపో అన్నాడు. ఏమండి అంది. మరి నేనేం చేయను, నా భక్తవత్సలత్వం, అందుకే కూడా రావద్దన్నాను, ముందే చెప్పా, హెచ్చరించా. ఎక్కడికి పడితే ఎక్కడికి తీర్థయాత్ర మా ఆయన పిలిచారు అని ఊపుకుంటూ వచ్చావు. వాడు అడిగాడు, ఓపికతో వెళ్ళిపో అన్నాడు ఆయన. మీరంతా చాలా మంచివాళ్ళు అండి, మీ దగ్గరికి రావణాసురుడు రాడు, నిశ్చింతగా తీర్థయాత్రకు గురువుగారిని నమ్ముకుని వచ్చేయచ్చు. కానీ పరమేశ్వరుడి లీలలు వేరుగా ఉంటే ఆ కాలం వేరు. అందువల్ల శివుడు నీ ఇష్టం తప్పదన్నాడు. ఆవిడ తెల్లబోయింది. శివుడు ఆవిడ పట్టుకుపోమ్మన్నగానే వాడు రా పార్వతి అన్నట్ట. ఆవిడ పాపం వెర్రిగా మొహం వేసుకుని బయలుదేరింది. ముందు రావణుడు గదాయుధం ధరించి వెడుతూ ఉంటే వెనక పార్వతి బయలుదేరింది. శివుడు అదృశ్యుడైపోయాడు. ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. పైనుంచి చూస్తున్న నారదుడు పరుగు పరుగును విష్ణువు దగ్గరికి వెళ్ళి, శ్రీమన్నారాయణ ఇదేమిటయ్యా నాటకం అంతా మారిపోయింది, దృశ్యం అదృశ్యం అయ్యింది, అమ్మవారిని ఇచ్చేసేటటువంటి శివుడు అంటే నేను వైష్ణవమాయని ప్రయోగించాను వాడి మీద, ప్రయోగించి వాడు ఏదన్నా పిచ్చి కోరితే శివుడికి కోపచో పోటు పొడుస్తాడు అనుకున్నాను. శివుడు ఎంత మరీ భక్త పరాధీనుడు అనుకోలేదు. విష్ణువు అనుకున్నది ఒకటి, తన వైష్ణవమాయ
రావణుడిలో ప్రయోగించి అమ్మవారిని అడిగించాడు. అడిగితే శివుడికి కోపొచ్చి శూలంతో పోటు పొడుస్తాడు అనుకున్నాడు ఆయన, ఈ దెబ్బతో ఈ పెంట వదిలిపోతుందని. కానీ శివుడు మరీ ఎంత భక్త సులభుడు అనుకోలేదు, భార్యనే ఇచ్చేసాడే. అయినా కంగారు పడకు నారదా, ఈశ్వరుడు ఇచ్చింది ఎవరిని అన్నాడు. అదేమిటి, జగన్మాతని అన్నాడు. అదిగో అక్కడే నువ్వు కొంచెం ఆలోచించాలి. ఆయన ఇచ్చింది జగన్మాతనా జగన్మాయనా అన్నాడు. ఓ వెలిగింది నాకు అన్నాడు ఈయన వెంటనే. జగన్మాత అయితే అందంగా ఉంటుంది, జగన్మాయ అంటే తెలుసుగా మీకు. ఆ జగన్మాయ మహాభయంకరంగా ఏ రూపంతో ఉంటుందో తెలియదు. అంటే వెళ్ళి రావణాసురుడికి జగన్మాత బదులుగా జగన్మాయ కనబడేటట్టుగా చెయ్యి అని ఒక చిన్న సూచన చేశాడు శ్రీమన్నారాయణుడు. నారాయణ, అందరూ నారదుడు కలహభోజనుడు అంటారు కానీ అసలంతా నీదేనయ్యా స్వామి, పక్క నుండి నడిపించేది నువ్వు అన్నట్ట. వెళ్ళిరా అన్నాడు ఈశ్వరుడు, జగదీశ్వరుడు శ్రీమన్నారాయణుడు. వెంటనే ఈయన బయలుదేరాడు. వీడు బయలుదేరి వస్తున్నాడు. రావణుడు సరిగ్గా పశ్చిమ సముద్ర తీరం దగ్గరకు వస్తూ ఉండగా ఏమి ఎరగనట్టుగా నారదుడు పరస్త్రీ వ్యామోహం అగ్నిశిఖలతో ఆడుకోవడం వంటిది అంటాడు. చాలా అత్యద్భుతమైన శ్లోకాలు వేదవ్యాసుల వారు లింగపురాణంలో రాశారు. అగ్నిశిఖ సదృశ సతీ అని అంటే అగ్నిజ్వాలలు ఎటువంటిదో, సతీ, సతీ అంటే రెండు అర్థాలు, స్త్రీ అని ఒక అర్థం, పరసతి అంటే పరస్త్రీ అని ఒక అర్థం. సతీ అంటే అమ్మవారికి పేరు, పరసతి అంటే అమ్మవారి కంటే పరాశక్తి మరొకటి లేదు. ఓరి పిచ్చివాడ, జగన్మాతను పట్టుకెడుతున్నవారు, ఆవిడ జగన్మాత కదరా, చిదగ్నికొండ సంభూత అమ్మవారు. హృదయమనే అగ్ని, పవిత్రమైన అగ్ని, చైతన్యమనే అగ్ని నుంచి పుట్టిన జగన్మాత. ఆ జగన్మాతని పట్టుకెడుతున్నావు ప్రమాదం సుమానని. నిజంగా శివపురాణం బాగా చదువుకున్న ఒక పండితుడున్నాడు, ఆయన పేరు సముద్రాల, సీనియర్ సముద్రాల గారు. చాలా అద్భుతంగా భూకైలాస్ అనే సినిమాలో పాట పురాణములో ఉన్న శ్లోకానికి యథాతథంగా రాశాడు అన్నమాట ఆయన. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా, పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో బడి నవయగనేలా, నరకములో పడి నవయగనేలా, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా. ఎంత అందంగా శ్లోకం. అగ్నిశిఖ సదృశ సతి అని ఉంటే నువ్వు అగ్నిశిఖలతో ఆడకరా, నిప్పుతో చెలగాటం ఆడకు, పరసతిని కోరి పరుగులు పెట్టి నరకంలో పడి నాశనం కాకు అని పాడుకుంటూ గీతం పాడుకుంటూ వచ్చాడు. ఈ నారదుడు వచ్చాడు సమయానికి అని భయపడి ఈయన వస్తే ఏం పెంట పెడతాడోనని, ఇదిగో పార్వతి ఆ పక్కన పొదలో దక్కో, ఆయన అటు నుంచి అట్టే పంపించేస్తాను, ఈ బ్రహ్మచారులు కంటపడడం మంచిది కాదు. అందులో ఈ పెళ్లి కాని వాళ్ళతో కొన్ని సంబంధాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాడికి పెళ్లి కాదు కనుక పెళ్ళైన వాళ్ళని చూస్తే వాడికి మంట. ఎక్కడ ఎవరు కనపడినా అయ్యో అలాంటి భార్య వస్తే బాగుండని, అంటే సహజంగా వాడు లోక సహజం చెప్పాడు. నారదుడు అంటే అతీతుడు అనుకోండి. అందుకనే శాస్త్రం ఏంటంటే ఎక్కువ వయస్సు వచ్చినా పెళ్ళవని వాడితో ఎక్కువ స్నేహం చేయకూడదు, ఇద్దరితో స్నేహం చేయొద్దు. నేను చెప్పలేదు, మళ్ళీ నా మీద పడకండి. పెళ్ళయిన వెంటనే భర్తకి దూరం అయిపోయి తిరుగుతున్న శ్రమడితో కానీ, అంటే భర్తని విడిచిపెట్టి తిరుగుతున్న శ్రమడితో కానీ, లేదా పెళ్ళి అవ్వక నానా బాధ పడుతున్న పురుషుడితో కానీ అనవసర ప్రసంగం చేయటం, వారితో స్నేహం చేయడం, వారితో రాసుగు పూసుకు తిరగడం, ఇవి పరమదోషములుగా చెప్పారు. ఎందులో చెప్పారు? ఇప్పుడే మేస్టార్ పురాణం చెప్పాడు చూడండి. అందులో దానికి కాశీఖండం అని పేరు. ఇప్పుడు మీకు ఆయన చెబుతున్న పురాణం ఇక్కడే ఉన్నది. గురువుగారు మాకు ఆ శ్లోకం చూపించండి, పద్యం చూపించండి అని ఆయన అడగండి, చూపిస్తారు. శ్రమణితోడ ఉదక్యతో రజకితోడ, అనవసరంగా కొంతమందితో తిరగకూడదు. అందులో మొట్టమొదటి చెప్పిందే ఏమని అంటే, పుట్టుకతోటి పెళ్ళైన వెంటనే భర్తకు దూరం అయిపోయినటువంటి స్త్రీని శ్రమణి అంటారు. వాళ్ళతో వాళ్ళు తిట్లేస్తుమా, నీవు ఎక్కువ స్నేహం చేయొద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళు తపస్సులో ఉంటే వాళ్ళ తపస్సు నువ్వు పాడు చేయొచ్చు. లేదా ఏమి ఇబ్బంది వస్తుందంటే ఈవిడికి భర్త లేడు కనుక పెళ్ళైన వాళ్ళందరినీ కూడా నేను ఒంటరిగా తిరుగుతున్నానని కసి కొద్దీ ఈ కాపురాలు కోల్చొచ్చు, ఏదైనా జరగచ్చు అక్కడ. అందుకని మొట్టమొదట శ్రమణితోడా ఉదక్యతో, బయట ఉన్నప్పుడు కూడా అనవసరం ప్రసంగం చేస్తే తపస్సు పాడవుతుంది. అందుకని బయట ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ సమయంలో స్త్రీలలో ఒక రకమైన ఇరిటేషన్ కూడా ఉంటుంది, దాంతో కోపం వచ్చి తిడతారు. అందుకని కూడా నేను చెప్పింది శాస్త్రం,
శాస్త్రమే కాకుండా నిజంగా కూడా ఈ మాట చాలామంది అన్నారు. నిజంగా బయట ఉన్న సమయంలో మాతో మాట్లాడితే కొన్ని రకాల చికాకులు వస్తాయండి, దేహ సంబంధమైన బాధలు. ఎంత బాగా చెప్పాడండి మహానుభావుడు కాశీఖండంలో వేదవ్యాసులు వారు అన్నారు. అలాగే పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటున్న సమయంలో అలా బట్టలు ఉతుకుతున్న వాళ్ళతోటి, అలాగే ఎక్కువ కాలం వివాహం ఒక నానా బాధ పడుతున్నవాడు, ఇటువంటి వాళ్ళతోటి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలన్నమాట, లేకపోతే వాళ్ళు కొంప ముంచుతారు అని చెప్పాడు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు వహించాలి. అలాగని మళ్ళీ వాళ్ళని ద్వేషించకూడదు, లేనిపోయింది. ఇక్కడ అంతరార్థం ఏంటంటే అనవసరముగా నీవు వారిని రొంపిలోకి లాగద్దు అని అర్థం అన్నమాట. అలాగే జపం చేసుకుంటున్న వాళ్ళు, హాయిగా జపం చేసుకుంటున్న వాడిని పిలిచి పలకరించకూడదు. ఏదైనా మౌనంగా వ్రతంలో ఉన్నవాడిని అందులోంచి బయటికి తీసుకురాకూడదు. వమంతం డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అయినా అప్పటిదాకా లేని వాడు వాంతి చేసుకుంటూ ఉంటే నమస్కారం అండి అనాలా, అప్పుడే ఉత్తప్పుడు మానేసి. అందుకని వమంతం నాభివాదయేత్తు అంటే వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకు. ఇవన్నీ కొన్ని నియమాలు, అవన్నీ మన కోసం పెట్టారు తప్ప మన మీద కోపాల వల్ల పెట్టలే. అన్ని ఆరోగ్యాలే, ఇవన్నీ ఆరోగ్య సూత్రములే. వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికంటా ముఖం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతుంటే వాడు నీ మీద కూడా కక్కచ్చు కదా. ఆ సమయంలో నమస్కారం అండి అని నోరు తెరిచినప్పుడు ఆ పవిత్ర వస్తువు నీ నోట్లో కూడా పడచ్చు కదా. ఇన్ని దృష్టిలో పట్టుకు చెప్పాడనమాట వేదవ్యాసులు వారు. అందుకని ఎప్పుడు వేదవ్యాసుడు జగద్గురువు గనక ఆయనకు నమస్కరించాలి. ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు పుట్టాడు ఆయన. ఇది అధిక ఆషాఢమాసం. రేపు నిజాషాఢమాసం రాగానే ఆ పూర్ణిమ నాడు ఆ జగద్గురువు పుట్టాడు. అందుకని వ్యాసాయ గురవే నమః. ఎన్ని జ్ఞాన విశేషాలు, ఎన్ని ఆరోగ్య విశేషాలు, మానవుడి ప్రవర్తన అంతా ఎలా ఉండాలో ఆ మహాత్ముడు చెప్పాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే, నారదుడు ప్రస్తుతం బ్రహ్మచారి, ఆయన నువ్వు కంటపడకూడదు, నువ్వు పక్కనే ఉండు అంటే వీడికి ఈ అమ్మగారిని చూడగానే వ్యామోహం కలిగినట్టే ఆయనకు కూడా కలుగుతుందేమోనని ఈయన భయం. ఆ పొదలో దక్కోమని నారదుని దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య నమస్కారం. ఓరు నువ్వుట్రా మళ్ళీ వేషం మార్చేసావా? ఇందాక తపస్సు కడుతూ విభూతి అన్నావు, ఇప్పుడు భూతి పోయింది, మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూసుకున్నావు. నువ్వు ఎప్పుడు ఏ వేషం వేస్తావో తెలియదు. మాయిదారి వేషాలు, ఓసారి సన్యాసి వేషం, ఓసారి చూస్తే టిప్ టాప్గా జీన్స్ ప్యాంట్లు. ఒరే ఏమిట్రా మళ్ళీ మార్చా వేషం అన్నాడు. నా వేషానికి పక్కన పెట్టు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఏదో తపస్సు కోసం అలా వెళ్ళాను అనుకో. అయినా 24 గంటలు తపోనిష్టాగరిష్ఠుడై ఉండడం అలాంటి రాక్షసరాజులకి శోభిల్లదు సుమా. నేను చిన్న వార్తోటి విన్నాను, ఆ వార్త నిజమేనా నారదా అన్నాడు. ఈ తాతగారు పోయి నారదలోకి వచ్చిందిలేండి. ఏమిటి నాయన, కైలాసంలో శివుడితో తగాదా పడి అంతఃకలహంతో పార్వతీదేవి కైలాసాన్ని వదిలిపెట్టిపోయింది నిజమేనా అన్నాడు. ఎవడా దుర్మార్గుడు, అలా అన్నవాడి కళ్ళు పోతాయి. పార్వతీదేవి కైలాసాన్ని వదిలిపెట్టిన వాటి నిజం, కానీ అంతఃకలహాల వల్ల కాదు. అమ్మవారికి అయ్యవారితో తగాదా ఎందుకు వస్తుంది? ఎవడో దౌర్భాగ్యుడు పార్వతీదేవిని భారీగా ఇచ్చేయమన్నట్ట ఈ శివుడు ఇచ్చేసేట అన్నాడు ఈయన. మరి ఎవడైనా అలాంటి కోరిక కోరితేనా వాడి బుర్ర పగలగొట్టేవాడి గదతోటి అన్నాడు ఈయన. మరొకడు ఎవడైనా అంటే కొంపదీసి ఆ కోరిక నువ్వు కాదు నీ కోరావా అన్నాడు ఆయన. ఆ మాత్రం అర్థం అవుదా నారదా? ఇంకోటి ఎవడన్నా కోరితే వాడి బుర్ర పగలగొట్టి అమ్మని నేను పట్టుకుపోను అన్నాడు ఆయన. ఓరి మనవడా, ఇంత చేసి ఈ కోరిక కోరింది నువ్వా? ఇదేం పోయే కాలం అంటే పోయే కాలం కాదు, వచ్చే కాలం. ఏం అందగత్తి అండి పార్వతి, ఆవిడ శివుడికి భారీగా ఉండడం నాకేం నచ్చలేదు. ఎప్పుడూ కూడా సరసములు ఎరిగిన వాడికి సౌందర్యవతి అవసరం, కళ్ళు మూసుకు తపస్సు చేసుకునేవాడికి ఎవరైనా ఒకటే అన్నాడు ఆయన. సరే నాయన, ఏది ఒక్కసారి నా కళ్ళారా పార్వతిని చూసి తరించని. శివుడు మహామాయావి, నీకు పార్వతినిచ్చానని చెప్పి కొంపదీసి ఏదైనా మోసం చేయొచ్చు. ఇప్పుడు నారదుడు దేవతలను అంత తేలిగ్గా నమ్మడానికి లేదు. శివుడు అమ్మవారిని ఇచ్చాను అని అమ్మ పేరుతోటి ఏమాయనైనా అంటగట్టడం లేనిపోయినది. ఎట్టి పరిస్థితుల్లో పరమేశ్వరుడి నుంచి అమ్మవారిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. నాకెందుకు అనుమానంగా ఉందంటే, నారద అన్నీ అలాగే అంటో కావాలంటే చూడని వెంటనే పక్కనే ఉన్న పొదలో నుంచి పార్వతీలారా అన్నాడు ఆయన. అమ్మవారు అందులోంచి బయటకు వస్తుంటే వెంటనే ఈయన ఏం చేశాడు? నమోదేవి అయి మహాదేవి అయి మహామాయాయై మహాకాళ్యై నమో నమః అన్నాడు. అమ్మవారి లక్షణం తెలుసు కదా, మనం ఏ నామముతో స్తోత్రము చేస్తే ఆ రూపంతో దర్శనమిస్తుంది. ఈయన మహామాయాయై మహాకాళ్యై నమః అనగానే
టక్కన ఎదురుగుండా ఉన్న అమ్మవారుగా అప్పటిదాకా పార్వతీదేవిలో ఉన్నటువంటి జగన్మాత భయంకరమైన నల్లని రూపంతో నాలుక బయట పెట్టి భీకరాకారంతో కోరలతో త్రిశూలంతో ఖడ్గంతో కీటకంతో వీటితో భీకరాకారంతో దర్శనమిచ్చింది. అందుకని ఎప్పుడు అమ్మవారి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అమ్మవారిని కదా, ఎప్పుడైనా భగవద్ధ్యానం చేసేటప్పుడు శంకించామా ఆ శంక అలా అయిపోయినట్టే. అనగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనకి బెడిసి కొడుతుంది అనుకుంటే బెడిసి కొట్టేస్తుంది, అమ్మ అనుగ్రహిస్తుంది అనుకుంటే అనుగ్రహిస్తుంది. పరమ కరుణాస్వరూపిణి అమ్మని పూజిస్తే నాకు శుభం కలుగుతుంది అనుకోండి, శుభస్వరూపిణి అవుతుంది. అలా కాకుండా అమ్మవారంటే భయంట, ఇంత నైవేద్యం పెట్టకపోతే చంపేస్తుంది అన్నావా, ఆవిడ నిజంగా చంపేస్తుంది. అంటే ఇప్పుడు అమ్మ చంపినా రక్షించినా ఇప్పుడు ఎవరిలో ఉంది శక్తి? నీలోనే ఉంది. ఎప్పుడు అమ్మని నీవు ఏమని తలుచుకుంటే అలా కనపడుతుంది. మహాకాళి అన్నావా, ఆవిడ కాళికగా దర్శనమిస్తుంది. శాంతాకారిణిగా దర్శనం చేసుకున్నావా, లలితాదేవి అన్నావా, లలితగా దర్శనమిస్తుంది. ఎప్పుడు భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు అందుకని పవిత్రమైన మనస్సుతో ధ్యానించండి. ఎప్పుడూ కష్టం వస్తుంది అనుకోవద్దు. అర్చన చేసినప్పుడు, పారాయణ చేసినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు చీటికి మాటికి శుభం కలుగుతుంది అనుకోండి, అయ్యో నా కర్మ ఎక్కడికి వెళ్ళినా ఇంతే అనుకున్నావో అలాగే అయిపోతుంది. ఈ క్షణమే మీరు దృష్టిలో పెట్టుకోండి. మీదట ఎక్కడికి వెళ్ళినా నాకు దర్శనం అవుతుంది, నా అన్ని వస్తువులు శుభంగా లభిస్తాయి, నాకు కష్టం కలగదు, ఎందుకంటే లోపల ఉన్నది అపార కరుణామూర్తి అనుకుంటే శుభమే కలుగుతుంది. రైలు అందదేమో, సీట్లో ఎవడైనా ఆక్రమిస్తాడేమో అనుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా రైలు వెళ్ళిపోతుంది అనమాట. సీట్ ఎవడో ఆక్రమిస్తాడు. ఒక్కొక్కటి కర్మయోగం చూడండి. ఎప్పుడు కూడా ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు వచ్చిన బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి నాకు బ్యాక్ సీట్ వస్తుందేమో అన్నాడు, బావో అనేవాడు. ఆయన ఎప్పుడు బ్యాక్ సీటే వచ్చేది. సంకల్పం, అందుకని సత్సంకల్పం ఉండాలి. హాయిగా భగవంతుడు ఎప్పుడు ఏమనుకోవాలంటే నాకు అన్నీ శుభమే కలుగుతుంది అనుకో, నీకు శుభమే కలుగుతుంది. జగన్మాత అండి ఆవిడ. మహామాయాయే నమః అన్నాడు, ఎదురుగుండా మాయాస్వరూపిడి అయి భీకరంగా దర్శనమిచ్చింది. వెంటనే నారదుడు, ఏది ఈ సుందరీమణినేనా, నీ వెనుక ఉన్న అపురూప సౌందర్యవతిన శివుడు నీకు ఇచ్చింది, ఆవిడైనా పార్వతి అంటే అవునండి అన్నాడు ఆయన. ఇంకొకసారి చూడు మనవడా, నారదా నువ్వు బ్రహ్మచారివి, అన్నీ ఇలా గందరగోళం చేస్తావు, చూడు ఎంత అందంగా ఉందో అని వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే అరగతలు పెద్ద పర్వతాకారంతో, కొండంత జుట్టుతో, భీకరాకారంతో, కోరలతో, ఓరి దేవుడు, ఆవిడ చూడటంతో గుండెలు బేజారెత్తిపోతాయి. ఆవిడకన్నా నాలుగు బయట పెట్టుంది, బెయ్యలా ఎర్రగా నాలుక. పూర్వం రక్తబీజుడు మొదలైన వాళ్ళని చంపడానికి నాలుగు చాచినట్టు చాచింది ఆవిడ. ఈయనకి మతిపోయి, ఏయ్ నువ్వెవరివే దెయ్యమా, ఇంత పూర్వం ఉన్న ఆ సౌందర్యవతి ఏమైందంటే నేనే అంది ఆవిడ. ఓరి నీ దుంపదగ, ఈ గొంతుకు కూడా ఇంత అందంగా ఉంది. నారదా ఈవిడెవరు అన్నాడు ఆయన. అదంతా పక్కన పెట్టు, నీకు మాత్రం సరైన జోడి పట్టుకెళ్ళు, లంకానగరంలో ప్రతిష్ఠించు అన్నాడు ఈయన. ఎంత మోసం చేశాడు ఈ శివుడు, ఆయన సంగతి ఏమిటో చూస్తానని వెంటనే బయలుదేరాడు ఈయన. నువ్వు కూడా రమ్మన్నట్ట. ఇద్దరం కలిసి వెడితే శివుడికి కోపం రావచ్చు, నేనే రెచ్చగొట్టాను అనుకోవచ్చు, నువ్వు ముందు వెళ్ళి నీ వెనకాతలు రహస్యంగానే వస్తానులే అన్నాడు నారదుడు. నారదుడిని అలా పంపించి ఈ మహామాయని జగన్మాతని పుచ్చుకొని వీడు కైలాసానికి వెళ్ళేలోపు నారదుడు ఇక్కడి నుంచి మాయమయ్యి శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర జగన్మాతని పరమపాపాత్ముడి చేతిలో పడకుండా రక్షించడానికి నేను స్తోత్రాలు కొన్ని చేశాను, ఆ స్తోత్రాలు లోకశ్రేయస్సు కోసం నన్నేమి అనుకో అని మనస్ఫూర్తిగా ధ్యానం చేసేట. ఎందుకంటే ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ చేయకూడదుగా, ఏమీ చేయరాదు కనుక, ఈశ్వర ఇది లోకశ్రేయస్సు కోసం మేము చేస్తున్న ఒకానొక నాటకం, అమ్మ మేము ఎలా ధ్యానం చేస్తే అలా దర్శనమిస్తుంది కనుక అలా ధ్యానం చేశాను అని శివుడు యోగముద్రలో ఉండగా ఈయన ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశాడు. ఇంతలో రావణాసురుడు ఈ భయంకర రూపంతో ఉన్న జగన్మాతను తీసుకొచ్చాడు. వచ్చి ఈశ్వర శివ హాయిగా ఇక్కడ తాండవ నృత్యం చేసుకుంటూ భక్తులు పాడుతున్న పాటలు వింటూ ఉంటావా, నువ్వు సౌందర్యవతి అయిన పార్వతీదేవిని నాకు ఇస్తానని చెప్పి ఇంత మోసం చేస్తావా అని ఒక పెద్ద అరుపరిచాడు వాడు. అరవగానే ఈశ్వరుడు కళ్ళు విప్పి చూసి, ఏం నారా మళ్ళీ ఇలా వచ్చావు రావణ అన్నాడు. నువ్వు చేసిన మోసం ఏమిటో నీకు చెబుదామని వచ్చాను. నేను అడిగింది పార్వతిని, ఈ రాక్షసిని ఎందుకు ఇచ్చావు అన్నాడు ఆయన. రాక్షస అని శివుడు చూస్తే రాక్షసీ స్థానంలో అమ్మవారు ఉంది. పరమేశ్వరుడికి అందంగా కనబడుతుంది, వీడికి పాపాత్ముడు కనుక ఇలా కనబడుతుంది. ఒకే అమ్మ. ఈ కుత్సిత బుద్ధి కలిగిన వాడికేమో కురూపిగా దర్శనమిచ్చింది, కురూపిణిగా. స్వామివారికి సర్వనాయకుడు గనక సురూపిణిగా దర్శనమిచ్చింది. మహాకాళి అయినా మహాపార్వతి అయినా
ఏ రూపంతో ఉన్నా అమ్మవారిని భరించగలిగే శక్తి జగన్నాయకుడైన పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఇంకోడెవడైనా పొరపాటునైనా వికల్ప సంకల్పాలు చేశాడా వాడు భ్రష్టుడు అవుతాడు రావణునికి మళ్ళీ. చూడు ఎంత భయంకరంగా ఉందంటే, ఏం పార్వతి రావణాసుడితో కూడా వెళ్ళలేదంటే, నేను వెళ్ళానండి వాడే వెనక్కి పొమ్మంటున్నాడండి అంది ఆవిడ. ఏమిరా నీకేం పోయే కాలం వచ్చిందిరా అన్నాడు ఆయన. పోయే కాలం నాకు కాదు నీకే, ఎంతో మోసం చేసావు, కఠోర దీక్షతో నేను మహాతపస్సు చేస్తే ఆ తపస్సుకి ఫలితంగా ఈ దుష్ట స్త్రీని ఇస్తావా, ఎప్పుడో ఒకప్పుడు నేను కడగకపోతానా ఛీ అని తిట్టుకుంటూ పోయాడు వాడు. నారదుడు మళ్ళీ వచ్చి, స్వామి నా తప్పేం లేదు, లోకమాత కోసం ఈ నాటకం ఆడాను అని ఓ దండం పెట్టి మళ్ళీ ఎందుకైనా మంచిదని శివుడి అనుగ్రహం పొంది ఆయన వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, ఏమి రావణ ఈశ్వరుణ్ణి నిలదీశావా అన్నాడు. ఏం నిలదీశాను, సమయానికి నువ్వు లేవు కానీ కడిగేసి వచ్చాను. ఎంత మోసం చేశాడు. ఇప్పుడు ఈ పార్వతి ఏమైపోయినట్టు అన్నాడు ఆయన. పార్వతి మాట ఎలా ఉన్నా పాతాళ లోకంలో ఒక పరమసుందరి ఉన్నది. ఆవిడని చూస్తే పార్వతే అనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారు మయాసురుడు అనేవాడు నా కూతురు మండోదరి అంటాడు. తర్వాత నీ ఇష్టం అన్నట్ట. వీడి మూర్ఖుడు వల్ల పడ్డాడు. అయితే పాతాళానికే పోదామన్నాడు. పాతాళ లోకంలో మయాసురుడని ఒకడున్నాడు. మయుడని ఒక రాక్షసుడు. వాడు దానవులకి శిల్పి. అతని కుమార్తె మండోదరిని చూచి వ్యామోహంలో పొందాడు ఈ రావణుడు. ఈవిడే పార్వతేనా అన్నాడు ఆయన. ఏమో పార్వతేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈవిడ మాత్రం సుందరి అన్నట్టే. నారదుడు ఎక్కడ దొరకడండో అసత్యం ఆడటం సత్యం చెప్పడం. సరే మొత్తం మీద మండోదరిని అంటగట్టారు వీడికి. అప్పటిదాకా వివాహం లేకుండా అల్లాడిపోతున్నటువంటి వీడికి అమ్మవారు పోయింది, కానీ ఈ కొత్త అమ్మవారు వచ్చింది మండోదరి. ఈవిని వివాహం చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి నమస్కరించి, అమ్మా ఇదిగో సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవిని పాతాళలోకం నుంచి భారీగా పట్టుకొచ్చానన్నాడు ఈయన. ఒరే దౌర్భాగ్యుడు, ఆత్మలింగం కోసం కదా నువ్వు వెళ్ళింది, లింగం పోయి జంగమదేవర వేషము పోయి ఈ భార్య ఏమిటి గొడవ ఏమిటి అని ఆవిడ కంగారు వచ్చింది కైకేసికి. ఎందుకంటే సకల లోకాలు ఆరాధించే జగన్మాత, అటువంటి జగన్మాతను పట్టుకొచ్చి భార్య అంటాడు ఏమిటి వీడు అనుకుని ఈవిడ సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి పార్వతి అపరాధం మన్నించు, నా దుర్మార్గుడు ఈ కొడుకు, వీడిని క్షమించు, నువ్వు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపో తల్లి అంటే, లేదండి నేను పార్వతిని కాదండి బాబు, ఆయనకి మతిపోయాలా అంటున్నాడు, కానీ నా పేరు మండోదరి, మయుడి కూతుర్ని, నేను ఆయన భార్యనంది. అలా అయితే నాకు మరీ సంతోషం, పోన్లే లింగం కోసం వెళ్ళినవాడు లింగం తేకపోయినా కనీసం కోడలనే తెచ్చాడు. ఏమిరా మరి దౌర్భాగ్యుడా పార్వతి అంటావు ఏమిటంటే, నీకు తెలియదమ్మా ఆవిడ పార్వతి నన్ను మోసం చేస్తుందన్నాడు ఆయన. ఇక ఇక్కడి నుంచి వాదోపవాదాలు. నువ్వు పార్వతి అయితే నీకు దండం బాబోయ్ అంటే, కాదు బాబోయ్ అత్తగారు మీకే దండం అంటుంది ఆవిడ. మధ్యలో ఈ బుర్ర పట్టుకున్నాడు ఈడు రావణుడు, వాడు మాయలో కొట్టుకుపోయాడు. అందుకే ఒక్క గొప్ప మాట అన్నారండి, భగవంతుడి మీద జగన్మాత మీద ఎవడన్నా మాయ ప్రయోగిస్తే ఆ అన్యమాయలు విశదమొగుని చెడి నిజేసుల గరిమంబు చెరచుగాక. ఎవడైనా భగవంతుడి మీద మాయ ప్రయోగిస్తే ఆ మాయలో వాడే కొట్టుకుపోతాడు, వాడి మాయ వాడినే ముంచేస్తుంది. అందులో మహామాయ జగన్మాత అంటే, యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతి చెబుతున్నది. ఏ దేవి సకల లోకములలో సకల ప్రాణులలో మహామాయా రూపంతో ఉన్నదో అటువంటి తల్లికి నమస్కారం. ఆ మాయ మీద మాయ ప్రయోగిస్తే ఏమైపోయాడు వీడు, మాయలో కొట్టుకుపోయాడు. అప్పుడు నారదుడు వచ్చాడు అక్కడికి. నాయన రావణ, నువ్వు నేను కూడా వాసపోయాం, ఈవిడ నిజంగా పార్వతి కాదు మయుడు కూతురు మండోదరి అని ఇప్పుడు ఉన్న విషయం చెప్పాడు. పళ్ళు పటపట కొరికి దుర్మార్గుడు, నారద ఎంత కపటత్వం ప్రదర్శించావు, పార్వతిని కోసం నాకు అంటగడతావని నేను అనుకుంటే, పార్వతి కోసం లోకాలన్నీ గాలిస్తూ ఉంటే పార్వతిని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళేలా చేస్తావా, ఏమీ ఎరగనట్టు కూడా ఉండి ఈ దిక్కుమాల స్త్రీని అంటగడతావా, నా జీవితం పాడు చేస్తావా, నిన్ను సర్వనాశనం చేస్తానంటూ వీడు మాయాపీడితుడు కదా, రెండు చేతులు ఇలా చాచి పేకరొక్కడానికి వచ్చాడు నారదుణ్ణి. నారదుడు అంతటి మహానుభావుడిని సంహరిస్తాను మీదకి రాగానే, ఆగు నా రావణ కాసేపు ఆగు, నీవు మాయాపీడితుడివయ్యావు, మూర్ఖుడివైపోయావు, ఒక్కసారి నీలో ఉన్న భయంకరమైన మాయని తొలగించు చూడు. మాయ తొలగిస్తే అప్పుడు నీవేమిటో తెలుస్తుంది, నీవు చేసిన తప్పు తెలుస్తుంది, నిన్ను నేను కాపాడడానికి ఎంత ప్రయత్నించానో తెలుస్తుంది. ఏది, ఒక్కసారి నీ శరీరాన్ని నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో విదిరించుకో అనగానే వీడు నమశివాయ అన్నాడు. అనగానే అప్పటి వరకు అందులో ఉన్న వైష్ణవమాయ తొలగిపోయింది. అప్పుడు వీడికి జరిగిందంతా గుర్తుకొచ్చింది. గిజగిజలాడిపోయాడు రావణాసుడు, ఎంత పొరపాటు చేశానని. అత్యద్భుతంగా నారదుడు బుద్ధి చెప్పాళ్ళండి.
సైకతలింగంబు జలధి పాలవు నాడు తల్లికిచ్చిన మాట తప్పినావు. కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములడిగినావు. అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు. కామాంధకారంబు కనుగవగప్పగా సకల పాతకములు సలిపినావు. పాపములు పండి నరక గర్భంబులోన కొల నుండిన నీపై జాలిబూని కావగా నిల్చు నా ఉపకారములకు నీవసంగునుపాయనం విధియే కూళా. పూర్వం మీ అమ్మ నిరంతరం ఇసుకతో చేసిన లింగాన్ని ఆరాధించేది. ఆ లింగం సముద్రం పాలైపోతే అమ్మ ఆత్మలింగం తెస్తానని అమ్మకి మాట ఇచ్చి వెళ్ళావు. ఆ మాట తప్పావా? తల్లికి ఇచ్చిన మాట మొట్టమొదట తప్పావు. మహానుభావుడు ఈశ్వరుడు నీ కఠోర తపస్సుకు మెచ్చుకుని నర్మదా నదీ తీరంలో దర్శనమిస్తే కరుణింపవచ్చిన కైలాసనాథుణ్ణి అడగరాని భయంకరమైన వరం అడుగుతావా? ఎవడైనా సమస్త లోకాలు పూజించే జగన్మాతని, మాంగళ్య దేవతని, సర్వమంగళని భార్యగా అడుగుతాడా? మూర్ఖుడా, నీ కళ్ళు ఏనాడో చిట్లి నశించిపోవాలి. నువ్వు జగన్మాతని వలపు మాటలతో మనస్సుకి బాధ కలిగించావు. కామాంధకారం కళ్ళల్లో కప్పగా చెయ్యవలసిన పాపాలన్నీ చేశావు. నీ పాపాలు పండి ఎక్కడ నరకంలో నాశనమైపోతావో, కూలిపోతావో, భ్రష్టుడివవుతావో, నికృష్టుడివవుతావో అని జాలిపడి నీ వెంట ఉండి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటే ఇవాళ నువ్వు నాకు ఇచ్చే ఉపాయనం ఇదా? ఈ వసంగునుపాయనం విధియ కోళ. కోళ అంటే ఓ నీచుడా, నాకిచ్చే ఉపాయనం కానుక దక్షిణ. గురువుగారికి ఇచ్చే దక్షిణ ఇదిట్రా. గురువుగారిని ఎవడైనా మాట వరసకైనా గురువు ఎన్ని తిట్టినా చేతులు కట్టుకుని గురుదేవా అని పాదాలను ఆశ్రయించమని శాస్త్రం చెబుతున్నది. ఎందుకంటే ఒక్క గురువు మాత్రమే ఈ చరాచర జగత్తులో నీవు నమ్మదగినవాడు. అగ్నిలో బంగారాన్ని కాల్చి సుత్తితో కొట్టి ఎలా అయితే నగని తయారు చేస్తామో, మన ఆత్మ అనే బంగారంలో ఉన్న కల్తీ అంతా తొలగించడానికి గురువు నిరంతరం మనకి పరీక్ష పెడతాడు. ఒక్కొక్కసారి తిడతాడు, ఒక్కొక్కసారి పొగుడుతాడు, జ్ఞానిని చేస్తాడు, అజ్ఞానం తొలగిస్తాడు. ఎప్పుడైనా గురుపాదాలు పట్టుకున్నవాడు ఒక్కడే తరిస్తాడు. గురోరంజన్న విద్యతే. అందుకే గురువు కంటే గొప్ప దైవం మరొకటి లేదు. ఆయనే పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే జ్ఞాని. సత్సంగత్వం చేసేటప్పుడు ముందు గురువుగారిని అందుకే తలుచుకొని తీరాలి. గురువుని ఆశ్రయిస్తే గురువు శివమార్గం చూపిస్తాడు. శివమార్గం పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనే ముందు సంపదలు లభిస్తాయి, ఆ తర్వాత మోక్షం లభిస్తుంది. అటువంటి గురువు నిన్ను అనుగ్రహిస్తే నువ్విచ్చే ఉపాయనం గురుదక్షిణ ఇదెట్రా. ఎప్పుడూ గురువుని నిందించిన వాడు నాశనం అయిపోతాడని నీకు తెలియదా అని నారద నన్ను క్షమించనేలోపు ఇక నీ ముఖం నాకు చూపించుకో, నువ్వు బాగుపడ్డాక కనపడు అని అదృశ్యమై వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏడ్చాడు వాడు, ఎంత పాపం చేశాను, ఈ పాపాత్ముడి ఇక బతకడానికి వీల్లేదు, ఈ చేసిన పాపానికి నిష్కృతి లేదు. జగన్మాతని పదే పదే వీడు అన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, నా కర్మకాలి ఈ కోరిక కోరడం ఏమిటి, ఆత్మలింగం బదులుగా ఎంత దుష్టమైన కోరిక ఎందుకు కోరాను అని ఏడ్చి కత్తి దూసి తల నరుక్కోపోతే తల్లి వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది, భార్య పక్కన వచ్చి పట్టుకుంది. నాయనా, ఆత్మలింగం కావాలంటే మళ్ళీ తపస్సు చెయ్యస్సు, చచ్చి ఏం సాధిస్తావరా, ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఆత్మహత్య చేసుకోరాదు. వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలున్నాయి, చచ్చి ఏమి సాధిస్తావు, బతికుంటే ఎప్పుడైనా శుభం పొందొచ్చు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంతో బ్రతకాలి, ఇంకా గొప్పవాడవ్వాలి. వెళ్ళు, మరొక్కసారి ఈశ్వరుణ్ణి, కరుణాస్వరూపుణ్ణి, కరుణా సనాథుణ్ణి సేవించు, తపస్సుతో మెప్పించు. ఈసారి ఆత్మలింగం పట్టుకొచ్చి లంకలో ప్రతిష్ఠించు. అది తల్లికి నువ్వు ఇవ్వవలసిన దక్షిణ. సత్యం సాధిస్తామనగానే అమ్మ నీ పాదాల మీద ఒట్టేసుకు చెబుతున్నాను, ఈసారి శివుణ్ణి మెప్పిస్తాను, ఆత్మలింగం తెస్తానని మళ్ళీ బయలుదేరాడు వీడు.
ఈసారి చాలా కఠిన దీక్షతో తపస్సు చేశాడు. స్వయంగా కైలాసానికి వెళ్ళిపోయాట. కైలాసానికి ఎదురుగుండా ప్రాగ్ద్వారం తూర్పు దిక్కుగా ఉన్నాడు. అక్కడ నిలబడి మహాతపస్సు చేశాడు. అబ్బో చాలా భక్తితో ప్రార్థించాడు. వాడికి పశ్చాత్తాపం వచ్చి శివుడు ప్రత్యక్షం కాకపోతే తల కూడా నరుక్కున్నాడు. వాడు తల నరుక్కోబట్టి శివుడు వాడికి 10 తలకాయలు ఇచ్చాడు. ఒక తల శివుడికి ఇస్తే 10 తలలు ఇస్తాడు ఆయన. తల నరుక్కుని, పరమేశ్వర, అమ్మవారిని అడగరాని వరం అడిగి మాటలాడని మాటలతో, అనకూడని మాటలతో బాధ పెట్టాను, అటువంటి తలని నువ్వు స్వీకరించన్నాడు. మమ కపాలం స్వీకురు, నా కపాలాన్ని స్వీకరించు. ఎందులో? శివుడి మెడలో కపాలమాల ఉంటుంది. నా పుర్రెని కూడా ఆ పుర్రెల్లో ఒక పుర్రిగా చేర్చు. ఆ పుర్రెలన్నీ అమ్మవారివి. అమ్మవారు తరచుగా అనేక అవతారాలు ఎత్తుతుంది. ఎప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తుంది. ఆ శరీరం ధరించినప్పుడల్లా అమ్మవారి మీద ఉన్న ప్రేమతోటి ఈ పాత పుర్రిని దండ కింద గుచ్చి మెడలో వేసుకుంటాడు. శివుడి మెడలో ఉన్న కపాలమాల ఎవరిది అంటే అమ్మవారివి. ఎన్నో అవతారాలు ఎత్తింది అమ్మ. సతీదేవిగా, పార్వతిగా, మేనాదేవిగా, సంధ్యగా, ఇలా ఇప్పటి వరకు 101 పర్యాయములు అమ్మవారు శరీరం విడిచిపెట్టింది. ఈ 101 పర్యాయాలు 101 కపాలాలు మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు? మమ కపాలం స్వీకురు, నా కపాలాన్ని కూడా స్వీకరించి మెడలో ఉన్న కపాలమాలికలో చేర్చు. అప్పుడు అమ్మ పక్క నుండి అమ్మని సేవించి తరిస్తాను. ఈ దౌర్భాగ్యపు కపాలం అక్కడ చేరుతుంది, అమ్మని పూజిస్తుంది. వాడు చాలా నిజంగా పశ్చాత్తాపడ్డాడు. భక్తితోటే పూజించాడు. వాడి బుద్ధి అలాంటిదేనా? అమ్మని ఆ మాట అన్నానే అని బాధ కలిగిందనమాట. చేకొన్నుమా దేవా శిరము, చేకొన్నుమా దేవా శిరము, చేకొన్నుమా దేవా శిరము, చేకొన్నుమా దేవా, చేకొన్నుమా దేవా. మాలికలో మణిగా నిలుపు, కంఠమాలికలో మణిగా నిలుపు, పాప ఫలము తరుగు విరుగు, పాప ఫలము తరుగు విరుగు, చేకొన్నుమా దేవా శిరము, చేకొన్నుమా అని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు ప్రాగ్ద్వారం తూర్పు దిక్కునున్న తలుపు తెరుచుకొని శివలింగాన్ని చీల్చుకొని అమ్మవారితో సైతంగా, నాయనా రావణ, ఎంత సాహసం చేసావురా, శిరస్సుని ఖండించుకున్నావా అని వెంటనే కమండల జలాన్ని అలా చల్లాడు. వెంటనే శిరస్సు వచ్చి వాడికి అతుక్కుపోయింది. వాడు బ్రహ్మానంద భరితుడైపోయాడనమాట. స్వామీ ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భావం బుచే, నా మేనున్ జపహోమనిష్టలును ధన్యత్వంబు చెందెన్ ప్రభు, నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే, నీ ప్రేమంబీ గతి నాపయిన్ నిలుపు గౌరీనాథ భక్తావనా, గౌరీనాథ భక్తావనా. స్వామి, మొత్తం మీద నా జీవితం పవిత్రమైంది, ధన్యుండయ్యాను. పవిత్రమైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని మళ్ళీ అమ్మవారితో కలిసి దర్శనం చేశాను. నా మోహం, ఇంతకాలం నాలో ఉన్న అజ్ఞానం, మాయ నశించాయి. కళ్ళకి జ్ఞానం అనే జ్యోతి కనపడింది. మళ్ళీ నీ ప్రేమ నా మీద ఇలాగే శాశ్వతంగా ఉంచు అని అమ్మ కాళ్ళ మీద పడి, జగన్మాత, ఎంత మహాపాపం చేశాను, అడగరాని వరం అడిగాను, నిన్ను నా వెంట తీసుకెళ్ళాను, అయినా నన్ను క్షమించు, కొడుకుని అజ్ఞానంలో పడ్డాను అని మొత్తం మీద జగన్మాతని, జగన్ నాయకుణ్ణి, మాతా పితృదేవతలిద్దరినీ కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఇప్పుడు శివుడికి పూర్తిగా లొంగిపోయాడు. చెప్పాను కదా, పశ్చాత్తాపంతో ఒక్కసారి ఏదన్నా అంటే శివుడికి నాకు ఉన్న ఒకటే లక్షణం, అడిగితే అన్నీ మర్చిపోతాం. ఆ బలహీనతను కనిపెడుతూ ఉంటారు భక్తులు కూడా. పరమేశ్వర, మెచ్చుకున్నావు కదా, ఏం కావాలో కోరుకుంటున్నాను అన్నాడు. కోరుకో, ఇక వైష్ణవమాయి లేదు, ఇంకోటి లేదు, ఆత్మలింగం ఇచ్చేయమన్నాడు ఆయన. వెంటనే శివుడు ఒక్కసారి యోగనిష్టాభ్యాసంతో తన శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని తీసి వాడి చేతిలో పెట్టి, ఒరే నాయన, ఇది మహా అత్యద్భుతమైనది, ఇది ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నాకు దీనికి తేడా లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భూదేవికి ఈ ఆత్మలింగం అంటే చాలా ఇష్టం. మంచి ఆకర్షణ శక్తితో ఎప్పటికప్పుడు ఈ లింగాన్ని లాక్కోవాలని చూస్తుంది.
నువ్వు లంకా నగరానికి వెళ్ళేలోపు మధ్యలో ఎక్కడైనా ఈ లింగం నేల మీద పెట్టావంటే కలియుగాంతం వరకు ఆ లింగాన్ని అక్కడ నుంచి పెకలించే శక్తి నాకు కూడా లేదు. ఇంక నీ సంగతి చెప్పేకల, నేనే తీయలేను ఆ లింగాన్ని. ఇది ఎక్కడుంటే అక్కడ నేను ప్రతి పూర్ణిమకి, ఏకాదశికి, శివరాత్రికి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై వరాలు ఇస్తూ ఉంటాను. ఇది ఉన్న చోటు భూలోకంలో కైలాసం అని పిలువబడుతుంది. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ మరో విషయం చెబుతున్నాను. నువ్వు ఈ లింగం పుచ్చుకున్నాక ఆకాశ మార్గంలో కాకుండా నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సముద్రంలో నీళ్ల మీద ప్రయాణం చేసే లంకా నగరానికి వెళ్ళాలి. నీ మాయ ఈ లింగం ఉన్న చోట పనిచేయదు. లేకపోతే వీడు ఇక్కడ మాయమై అక్కడికి వెళ్ళొచ్చు లంకా నగరానికి. అందుకని శివుడు ఇన్ని పరీక్షలు పెట్టాడు. ఈ లింగం చేత్తో ఉన్నంత వరకు నీ మాయలేవీ పనికిరావు. కాబట్టి టింగురంగా ఇక్కడ మాయమై లంకలో ప్రత్యక్షమవుదాం, వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు అనుకుంటావేమో. నువ్వు నడిచే వెళ్ళాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాక ఓడలోనే వెళ్ళాలి. లంకా నగరానికి వెళ్ళేలోపు పొరపాటున ఎక్కడైనా పెట్టావా అక్కడ ఇరుక్కుపోతుంది. మళ్ళీ ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో సంధ్యా సమయం అయితే స్నానం చేసి, సంధ్యావందనం చేసి, అర్ఘ్యప్రదానం చేసి మాత్రమే లింగాన్ని ముట్టుకోవాలి. ఇన్ని నిబంధనలు పెట్టాడు ఆయన. పాపాత్ములకే నీ తెలివితేటలు ఉంటే పరమాత్ముడికి నీ తెలివితేటలు ఉంటాయి. మనల్ని సృష్టించిన వాడు, మనల్ని మించిన అపూర్వమైన తెలివితేటలు ఉన్నవాడు. అంటే ఇప్పుడు వీడు శివుడి దగ్గర లింగం ముచ్చుకు బయలుదేరాడు. అది మధ్యాహ్న సమయం. ఎట్టి పరిస్థితుల్లో సాయం సమయం అవుతుంది. నడిచి వెళ్ళేవాడికి ఎంత వేగంగా రావణాసురుడు పరిగెత్తినా వాడికి ఆయాసం లేదు కనుక, మోకాళ్ళ నొప్పులు లేవు కనుక పరిగెడతాడు అనుకోండి. ఎంత పరిగెత్తినా ఎక్కడో చోట ఆగాలి కదా. ఆగాడంటే సంధ్యా సమయంలో స్నానం చెయ్యాలంటే ఎవడో ఒకటి పట్టుకోవాలి. ఈ లింగం కాసేపు లింగం పట్టుకోవడానికి ఎవడో ఒకటి బతిమాలుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శివుడు నువ్వు శివలింగం చేత్తో ఉన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. సంధ్యా సమయం వస్తే సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ లింగం ఎవడో ఒకటి చేతిలో పెట్టాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకో అని చేతిలో లింగం పెట్టి మాయమైపోయాడు. అదెంత శివ, చేతిలోకి లింగం వచ్చింది కానీ ఇహ ఈ లింగయ్యని నా దగ్గర నుంచి ఎవడో దూరం చేయలేడు అనుకుంటూ పాపం ఈయన బయలుదేరాడు. అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరి కైలాస ప్రాగ్ద్వారం నుంచి ఇదిగో ఈ పశ్చిమ సముద్రానికి గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. మంకణ మహర్షి ఆశ్రమం ఒకప్పుడు. ఇదంతా ఈ గుడున్న స్థలం అంతా ఏమిటి పొద్దున చెప్పాను. మంకణ మహర్షి కఠోర తపస్సు చేసిన స్థలం ఆయన ఆశ్రమం అన్నమాట. ఆ సమయానికి మంకణుడు మోక్షం పొందాడు. కాబట్టి ఆ స్థలం అంతా కూడా సముద్ర తీరంలో కేవలం ఇసుక తిన్నెలుగా ఉంది. ఈలోపు ఆయన వచ్చే సమయంలో నారద మహర్షి ఇదంతా చూసి, అమ్మ రావణ, మొత్తం మీద లింగం లాగేసావన్నమాట, నీ సంగతి నేను చూసుకుంటాను అనుకుని పరుగున విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో పాపం విఘ్నేశ్వరుడు హాయిగా నృత్యం చేసుకుంటాడు. ఆయనకి అందరూ కుడుములు పెడుతున్నారు. జయ గణనాయక విఘ్న వినాయక భవహర శుభకర మూషిక గణపతి అని అందరూ పాడుతుంటే ఈయన కూడా కుడుములు తింటూ దర్జాగా ఆడుకుంటున్నాడు. వెంటనే నమో నమః ఓం మహాగణపతయ్య అన్నాడు ఈయన. నారద మహర్షి ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావంటే, విఘ్నేశ్వర నీకు తెలియకుండా ఏముంటుంది, నువ్వు ఏమన్నా పసిపిల్లాడివా అన్నాడు ఆయన. అసలు ఏదో కారణం లేకుండా ఎందుకు వస్తావులే, ఏం జరిగింది అన్నాడు ఆయన. నీకు తెలియదా ప్రపంచమంతా కోడై కూస్తుంది అన్నాడు ఆయన. కోడి ఎలా కూసినా కూయకపోయినా నువ్వు కూయి, ఆ విషయం ఏమిటో అన్నాడు ఈయన. అదేమిటి, రావణుడు కైలాసం దగ్గరికి వెళ్ళి తూర్పు ద్వారం దగ్గర కఠోర తపస్సు చేస్తే మీ నాన్నగారు అమ్మవారితో కలిసి ప్రత్యక్షమై ఆత్మలింగం ఇచ్చాడు. అది నీకు తెలియదా? మా నాన్నగారికి అది అలవాటేగా, ఆత్మలింగం ఆయన ఇస్తాడు, ఈయన పట్టుకెడతాడు, ఇందులో కొత్త ఉందన్నాడు ఆయన. భలేవాడువయ్య గణపతి. ఆదౌ పూజ్యో గణాధిపః అని మీ నాన్నగారు అందరికీ ఒక వరం ఇచ్చాడు. ఏ పనిలో అయినా మొట్టమొదట నిన్నే పూజించాలి. నిన్ను పూజించకుండా నీకు తెలియకుండా లింగం పట్టుకుపోతున్నాడంటే రేపటి నుంచి ఎవ్వరూ నిన్ను పూజించరు. ఇక అయిపోయినట్టే నీ పని. నీకు నో కుడుముస్ అందరూ, తర్వాత నీ ఇష్టం అనగానే, అయ్య బాబు నిజమేన, అయ్యో నేను ఈ విషయంలో కంగారులో పడి ఆ విషయం మర్చిపోయాను, హారి దుర్మార్గ రావణ నన్ను పూజించకుండా శివలింగం పట్టుకుపోతున్నావు అన్నాడు ఆయన. పట్టుకుపోవడం కాదు, కాసేపట్లో పశ్చిమ సముద్ర ద్వారంలో ఆయన లింగాన్ని ఎవడికో వాడికి ఇచ్చి జపం చేసుకుని మళ్ళీ బయలుదేరి లంకా నగరానికి వెడతాడు. అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా చేతులు కట్టుకుని నిలబడతావు. ఇంకా నీకు పూజలుండవు, వినాయక చతుర్థి అనే పండుగే ఉండదు, ఆ పండుగ దండుగ అయిపోతుంది. ఇక నీకెవరో కుడుములు పెట్టరు, అసలు గరికే ఇవ్వరు, నిన్ను గడ్డి పరకతో సమానంగా చూస్తారు అన్నాడు ఈయన. అంతవరకు రాణిస్తానా?
నాకు పూజ చేయకుండా, అక్కడ కలశ స్థాపన చేయకుండా, బెల్లం ముక్కో కొబ్బరికాయో అరటిపండో ఏదో ఒకటి పెట్టకుండా, కనీసం ఓ పువ్వు గడ్డి పరకో నా నెత్తి మీద పెట్టకుండా నన్ను గడ్డి పరక కింద తీసేసి వీడు లింగం పట్టుకుపోదాం అనుకుంటాడే, సంగతి చూస్తానని అడిగిన. సరే సంగతి చూడటం సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగిన. ఏముంది, వాడిని నెత్తి మీద కొట్టి లింగం కింద పడిపోయేలా చేస్తానన్నాడు. అదిగో అదే తెలివితేటలు లేకపోవటం అంటే. అలా యుద్ధం చేయకూడదు ఎవరితోటి కూడా. విష్ణువుని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు చిన్న పిల్లవాడి రూపంలో. ఇప్పుడు మరి కాసేపట్లో సంధ్యా సమయం అవుతోంది. ఆ మూర్ఖుడు సంధ్యా సమయంలో శివలింగం చేత్తో ఉండగా స్నానం చేయకూడదు, స్నానం చేసిన అర్ఘ్యం ఇవ్వడానికి ఉండదు కనుక ఎవడో ఒకటి చేతిలో పెట్టి ఆ లింగాన్ని సమయానికి సంధ్యావందనానికి సముద్రంలో కడతాడు. గోకర్ణ నక్షత్రంలో వాడు స్నానానికి వెళ్ళే సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళు పశువుల కాపుర రూపంలో. నువ్వు దొరికావు కదా అని నీ చేతుల్లో లింగం పెడతాడు. వాడిని వెంగలిని చేసి ఈ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠితం అయ్యేలా చూడు. అక్కడ ఆ లింగం ప్రతిష్ఠిత అయిందంటే కలియుగంలో 2015లో పద్మాకర్ గారు జనాలు పోగేసుకు అక్కడికి వస్తారు, హాయిగా పురాణం చెప్పుకోవచ్చు. అంచేత కనీసం వాళ్ళ కోసమైనా ఈ ఉపకారం చేయవయ్యా బాబు అన్నాడు. నిజంగా ఆయన ఆ ఉపకారమే చేయకపోతే మనం ఇక్కడికి ఏముంది, దిగొస్తాం, వచ్చినా ఈ పురాణం చెప్పుకునే అవకాశం ఉండదు, క్షేత్రమే ఉండదు. నారద మంచి సలహా ఇచ్చే ఇప్పుడే బయలుదేరుతానని అక్కడ ఢామని మాయమైపోయి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఓ మంచి పశువుల కాపరిగా మారిపోయాడు. అందంగా ఎంత బాగున్నాడో బాలుడు. ఈసారి ఇక్కడే ఉంది మహాగణపతి ఆలయం, చూసారా మీరు ఎవరన్నా? అక్కడ బయట రావణుడు చేతులు ఆత్మలింగం, పసిబాలుడిగా ఉన్న విఘ్నేశ్వరుడు. ఆ దృశ్యం ఒకసారి చూడండి. బయట బోర్డు మీద చెక్కారు చాలా అందంగా. లోపల గణపతికి గరికి కూడా ఇస్తారు. చొక్కాలు లేకుండా గుళ్ళోకి వెళ్ళండి. ఏం 5-6 చొక్కాలు ఎప్పుడు వేసుకుంటూనే ఉంటారు కదా, కుళ్ళిపోతుంది శరీరం ఈ చొక్కాలతోటి మనీలతోటి. చొక్కాలు తీసే చక్కేలా కండువ వేసుకెడితే లోపలికి వెళ్ళనిస్తారు గణపతి దగ్గరికి. అప్పుడు మనం ఆయన శిరస్సు మీద ఒక గడ్డి పరక పెట్టచ్చు. మహానుభావుడు గణపతి స్వామి మీద ఒక్క గడ్డి పరక పెడితే మన జీవితం ధన్యం అవుదటండి, యోగజాతకం అవుతుంది. ఆయన తృణం అంటే గరికంటే చాలా ఇష్టపడతాడు. దూర్వాయుగళ పూజ ప్రియుడు ఆయన. ఆ ప్రదేశమే ఇప్పుడు ఆ గణపతి ఉన్న స్థలం దగ్గరికే గణపతి ఒక గోపాలకుడు రూపంలో వచ్చాడు. హాయిగా పాడుకుంటూ వచ్చాడు. రాగానే అమ్మయ్య సాయం సంధ్యా సమయమయ్యింది, ఈ సమయంలో సముద్రంలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిద్దాం అనుకుంటున్నాను గాయత్రి మంత్రపూర్వకంగా. ఎవడి చేతిలో లింగం పెడదామా, నేల మీద పెట్టకూడదు కదా అని ఎదురు చూస్తున్నాను. సమయానికి బలి దొరికాడు అనుకుని నాయన వటువు ఇలా రా అన్నాడు. వెంటనే వటువు రూపంలో ఉన్న గణపతి దగ్గరకు వచ్చాడు. నాయన బాలుడా భలే వచ్చావురా, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, అబ్బబ్బో ఏమి నామం, ఆ చెవులకి రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షలు, నీ పేరు ఏమిటి అన్నాడు ఆయన. గణేశ భట్ అన్నాడు ఈయన. అబ్బో అయితే అచ్చం గణపతిలాగే ఉన్నావు అన్నాడు. గణపతిలా ఉండడం ఏంటి, నీ మొహం నేనే గణపతిని అనుకున్నాడు ఈయన. కాకపోతే ఆ గణపతికి ఈయనకి తేడా ఏంటంటే ఈయనకి ఆయనలో పొట్ట ఉంది, నీకు పొట్టలేదు, గజముఖం లేదు. మీ నాన్నగారి పేరు శంకర భట్టు, అమ్మగారి పేరు పార్వతీ భట్టు. అంతా భలే భట్టు, పట్టు పరిశ్రమలో ఉంది. మీకు తమ్ముళ్ళు ఎవరన్నారు, లేపటం ఏంటి, కుమార భట్టు అన్నాడు ఆయన. ఇంకేముంది, మా శివ పరివారమే. నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావు, చిన్న ఉపకారం చేసి పెడతావా అన్నాడు ఆయన. అడిగితే చేసి పెడతాను. ఏమిటది? నేను సంధ్యా సమయంలో స్నానం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. చూసావా చేతిలో లింగం ఉంది, లింగం ఉండగా నీళ్లు సూర్యుడికి ఇవ్వలేను కదా అన్నాడు ఆయన. ఓహో అది ఎంత శరీరం ఉందిగా నీకు బుర్రలేనట్టుగా ఉందిరా, నీ పేరేమిటి అన్నాడు ఆయన. నేనా లంకాధినాథుండి రావణుండి. ఓరి బాబో నువ్వుట్రా రావణ అని పారిపోవడం మొదలెట్టాడు ఈయన. లేదు ఆయన కంగారు పడకు, ఇతరులకి దుర్మార్గుండి కానీ నీలాంటి కుర్రాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, నా బాబు పరిగెత్తకన్నట్ట. అయితే నువ్వు దుర్మార్గుడివి కదా. నేను దుర్మార్గుడిని ఏమిటి, అలా ఎవరో చిత్రీకరించారు, నేను చాలా మంచివాడిని, అందులో ఆడవాళ్ళ పాలిట మరీ మంచివాడిని అన్నాడు వీడు. నాయన బాబు ఒక్క ముహూర్తకాలం ఈ లింగాన్ని నీ చేత్తో పట్టుకో, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను, అచ్చమ్మ గణపతిలో ఉన్నావన్నాడు. అలా అయితే ఏమడితే ఇస్తావా? ఇస్తాను. వినాయక చతుర్థి నాడు ఇంతంత ఉండ్రాళ్ళు చేస్తారు, ఆ ఉండ్రాళ్ళు ఇస్తావా అన్నాడు. ఓ 108 ఇస్తాను నీకు అన్నాడు ఆయన. సహభాష అయితే ఆ లింగం నా చేత్తో ఇయ్యి అన్నాడు. నా చేతిలో పెట్టన్నాడు ఆయన. ఇదిగో జాగ్రత్త సుమా, జాగ్రత్త అంటావు కానీ మళ్ళీ నాకు ఒక అనుమానం, ఈ లింగం కింద పెట్టి స్నానం చేయకూడదా అన్నాడు ఈయన. అదేనైనా చాలా ప్రమాదం సుమ, ఈ లింగం నేల మీద పెట్టిందంటే ఇక్కడి నుంచి ఎవరు కదల్చలేరు, అందుకే కదా నిన్ను ఎంత బతిమాలుకుంటున్నాను. శివుడి ఆత్మలింగం ఇది, జాగ్రత్తగా చేత్తో పట్టుకో, పొరపాటును కూడా కింద పెట్టకే, రాగానే నీకు 108, ఇంకా కావాలంటే 1008 కూడా ఇస్తానన్నాడు ఆయన. ఉండ్రాళ్ళు ఇస్తానన్నావంటే ఎన్ని తప్పులైనా క్షమిస్తాలే, వెళ్ళిరా అన్నాడు ఈయన.
అనగానే మరొక్క మాట, ఏమిటది? నేను మొయ్యలేకపోతే ఈ లింగాన్ని 3 సార్లు రావణ 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 అంటాను, 3వసారి రావణ అన్నాక నువ్వు రాకపోయావంటే మాత్రం నేల మీద పెట్టి నా దాన్ని నేను పోతాను, తర్వాత నన్ను తప్పు పట్టకూడదు అన్నాడు ఈయన. అబ్బే 3 సార్లు పిలిచేలోపు ఎందుకు రాను, ఎదురుగుండానిగా సముద్రం ఉంది, పర్వాలేదులే అన్నాడు ఈయన. వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళగానే ఈలోపు వచ్చి కూర్చుని నారదుడు వాడు స్నానం చేసుకుంటూ ఉంటే, ఏమయ్యా గణపతి, నువ్వు వచ్చిన పని ఏమిటి, ఇక్కడ కూర్చుని హాయిగా నిలబడి లింగం పట్టు కూర్చుంటున్నావేమిటి అన్నాడు ఆయన. ఏం చెప్పమంటావయ్యా, ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడు 108 అన్నాడు ఆయన. మా ఐదారు ఉండ్రాళ్ళు అంటే నీకు పెచ్చే పట్టేసింది, తిండి అనేసరికి ఇంత అన్నీ మర్చిపోతావు. మా ఐదారు ఉండ్రాళ్ళ వల్లో పడిపోయి అసలు వచ్చిన పని మర్చిపోకు, నువ్వు వచ్చిన పని వీడి కార్యక్రమం భగ్నం చేయడం అనగానే, అవునవును కదా, అయితే కింద పెట్టి పారిపోనా అన్నాడు ఆయన. అలా పారిపోకూడదు, వాడిని 3 సార్లు పిలువు, తొందరగా పిలువు, వాడు వచ్చేలోపు లింగం పెట్టి ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు అనగానే పిలుస్తున్నాను అన్నాడే. మళ్ళీ ఇదే కంగారు, నేను ఇక్కడ ఉండగా పిలిచామనుకో నువ్వు నేను కొమ్మక్కయ్యామంటారు, నన్ను కాస్త అలా పరిగెత్తని అని వెంటనే గొడుగు వేసుకుని పక్క వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ అస్తమాటు వర్షం లేండి, అందుకని ఒక గొడుగు తెచ్చుకున్నాడు, ఎందుకైనా మంచిదని ఆయన. అందుకని గొడుగులో ముఖం చాటేసుకుని అలా పక్కకి వెళ్ళగానే అమాంతంగా అయిన రావణ అని పిలిచాడు. రావణాసుడు వస్తున్నానన్నాడు, మళ్ళీ రావణ అన్నాడు, వాడు రాలేదు. 3వసారి రావణ అని పిలిచి వాడు వచ్చేలోపు అమాంతంగా లింగాన్ని కింద పెట్టేశాడు ఆయన. ఇంకా చూడండి, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓరి దుర్మార్గుడు ఎంత పని చేసావురా అని ఎత్తి ఒక్కసారి కింద పారేసి నెత్తి మీద పెట్టిగా పడేళ్ళు కొట్టాట. అంత గణపతికి తలంతా బుర్ర గిరుని తిరిగింది. సామాన్యుడా రావణాసుడు అంటే శివభక్తుడు కదా, బుర్ర గిరుని తిరిగింది ఆయనకి. చాలా అత్యద్భుతంగా లింగ పురాణంలో 8 శ్లోకాల్లో రాశారు, ఎత్తి గిరగిరా తిప్పి కింద పారేశాడని. ఆయన బాబోయ్ అంటుంటే నారదుడు పరిగెత్తుకొచ్చి ఈ కుర్రాన్ని ఎందుకు కొడుతున్నామంటే, కొట్టపోవడం ఏంటి, వీడు నా పాలిటి విఘ్నేశ్వరుడు అయిపోయాడు వీడు అనగానే, విఘ్నేశ్వరుడు కాదు నిజంగానే విఘ్నేశ్వరుడు అని ఆయన వీడని లోపల కొనుక్కుంటూ నారదుడు ఆయన అలా పక్కన పెట్టి, చిన్నపిల్లవాడికి లింగం ఇవ్వడం నీదే తప్పు, అంత గొప్ప అపూర్వమైన ఆత్మలింగాన్ని ఎవడైనా పసిబాలుడి చేతిలో పెడతాడా, అతన్ని ఒకవేళ నువ్వు కొట్టినా లింగం వస్తుందా, లింగం పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేసుకో అని నువ్వు పారిపోమన్నట్టు ఈయన పక్కకి పారిపోయాక పరిగెత్తుకొచ్చాడు. ఇంకా నిలబడున్నావు ఏమిటి గణపతి అన్నాడు ఆయన. పక్కకి వెళ్ళి మళ్ళీ నిలబడున్నాడు గణపతి. ఏంలో ఇందాక 108 ఉండ్రాళ్ళు అన్నాడు కదా అన్నాడు. 108 ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడు అంటే ఇప్పుడు ఇచ్చాడు ఎత్తి మీద సరిపోదా అన్నాడు ఆయన. ఆ ఉండ్రాళ్ళ ఓరి నాయనో, పోతే పోయేం 5-6 ఉండ్రాళ్ళు భవిష్యత్తులో పద్మాకర్ గారు ఇస్తారులే, ఎందుకు వచ్చింది అయినా నారద వీడు దుర్మార్గుడు ఇంత బలవంతుడు ఏమిటయ్యా అన్నట్టు. అందుకే కదా జగత్తంతా గెజగెజలాడటం. ఇక నువ్వు మారు మాట్లాడకుండా అదృశ్యమైపో, మంచి పని చేసావు, జగత్తంతా నిన్ను పూజిస్తుంది అన్నాడు ఆయన. ఆయన అలా అదృశ్యమైపోయాడు. ఈ రావణాసుడికి మతిపోయి ఈ లింగం కింద పెట్టబడిన దాన్ని ఏమైనా పెకలించి తిరిగి లంకా ద్వీపానికి మోసుకుపోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కిందకి లాగాడు. అది పాతాళానికి ఇంకా దిగిపోయింది. ఎంత పెకలిద్దామన్నా లింగం విపరీతంగా పెరిగిపోయింది. భయంకరమైన శక్తితో ఇంకా భూమి లోపలికి స్థాపితమైపోయింది. భూమి కంపించింది, కానీ లింగం మాత్రం అంగుళం కూడా పక్కకి బెసకలేదు. అది ఆత్మలింగం యొక్క మహాదివ్య శక్తి అంటే. భూమి ఆకర్షణ శక్తి ముందు రావణాసుడి శక్తి పనిచేయలేదు. వీడు దుఃఖించి ఇక్కడే ప్రాణం విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. నా కనుల ముందొల్కు నీ కృపామృతధార త్రావగాలేని నిర్భాగ్యుడైతి, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి కులమును చెరచిన కొడుకునైతి, గవనిలో కరుదెల్చి గడప కావల నిల్చి ఆగ్రహింపగనేలా దయాళ, నా పాటులేమైన నీ పాదముల్ విడవ కాపాడు మా కరుణించి నన్ను గౌరీశ్వరా. వీడు పరమ దుఃఖంతో ఎన్నిసార్లు అమ్మకిచ్చిన మాట మాటి మాటికి తప్పాను, అమ్మవారి కోరిక తీర్చడం కోసమని వచ్చి ముందు అమ్మని కోరాను, తీరా నువ్వు వచ్చావు, ఆత్మలింగం ఇచ్చావు, నా కళ్ళ ముందే లింగ రూపంలో కరుణామృతాన్ని వర్షిస్తూ ఉంటే కరుణామృతం తాగడానికి వీలు లేని దౌర్భాగ్యుడైపోయాను. ఇక్కడ ఒక మంచి పదం వాడారు సంస్కృతంలో, ద్వారే సముపతిష్ఠతి అని లింగపురాణంలో అంటే, ఇక్కడ గవనిలో కరుదించి అని సముద్రాల వారు మంచి అనువాదం చేశారు శేషపద్యంలో. సగం శేషం తర్వాత అంతా వచనం కింద రాసి పారేశాడు. కానీ గవని అంటే కోట ప్రాంగణం,
ఇదిగో ఇంచుమించుగా దగ్గరకు వచ్చావు, కానీ గడప లోపలికి రావటం, గుమ్మం బయట ఉండి లోపలికి రాకుండా అలిగినటువంటి అల్లుడిలో అయిపోయావన్నాడు ఆయన. గవనిలో కరుదెంచి గడప కావన నిలిచి ఆగ్రహింపంగనేలాదయాళ. ఇది శేషపద్య పాదం. తర్వాత పాదం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇంకెందుకులే పద్యం కంటే గీతమే మంచిదనుకుని పాట రూపంలో రాసి పారేశాడు ఆయన. కొన్ని చోట్ల పద్యం, కొన్ని చోట్ల గద్యం పనికి వస్తాయని. నేనేమైనా సరే ఇవాళ ప్రాణం పోయినా నువ్వు లేకుండా వెళ్ళను అని శిరస్సుతో దాన్ని పదే పదే ఢీకొట్టాడు. అప్పుడు చెప్పారు అక్కడ అత్యద్భుతంగా సౌరపురాణంలో వాడు శిరస్సుతో ఢీకొంటూ ఉంటే లింగం పైనున్న పెచ్చులు ముక్కలు ముక్కలై చల్లా చెదలై ఆకాశమంతా వెదజల్లబడ్డాయట, ఢామ్ ఢామ్ అనే శబ్దంతో. అయినా సరే వాడు విడిచిపెట్టలా. వాడి తలలు పగిలాయి, నెత్తురు కారిపోతోంది. మూర్ఖుడు చావడానికే సిద్ధపడ్డాడు వాడు. ఆ సమయంలో పరుగు పరుగున వాడి తల్లి కైకసి, భార్య మండోదరి, వెనక నారదుడు అందరూ వచ్చారు. అయినా వాడు కదలలేదు, నేను చస్తానన్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఆత్మలింగం నుంచి ప్రత్యక్షమై, నాయన ఇది నా సంకల్పం, భూదేవి ఆత్మ ఇంత ఇక్కడ ఘోషిస్తోంది, ఆవిడ ఆకర్షణ శక్తి వల్ల ఈ లింగం ఇక్కడ స్థాపితమయ్యింది, నువ్వేం బాధపడకు, నీ నగరంలోకి లంకా నగరంలోకి రాకపోయినంత మాత్రం చేత ఆత్మలింగం ఎక్కడో దూరం అయిపోయింది అనుకోకు, నువ్వే ఇక్కడికి వచ్చి పూజించు. ఈ పశ్చిమ సముద్ర తీరం, దివ్య గోకర్ణ క్షేత్రం, మంకణ మహాముని ఆశ్రమ ప్రాంగణం ఈ రోజు నుంచి ఇక్కడ సుప్రతిష్ఠితమై శాశ్వతమవుతుంది. మహాబలంతో నీ అంతటి వాడు పెకలించినా నేను లేవలేదు గనక మహాబలీశ్వరుడు అనే పేరుతోటి నేను ఇక్కడ శాశ్వతంగా యుగాంతం వరకు ఉంటాను. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా పూర్ణిమ, ఏకాదశి, మాస శివరాత్రులు, శివరాత్రుల వంటి పర్వదినాలలో నన్ను దర్శించిన, అభిషేకించిన, ఒక్క పత్రం లేక పుష్పం సమర్పించిన అటువంటి వాడికి ముందు యహం తర్వాత పరం రెండూ ప్రసాదిస్తాను అని. బలం అస్తి ఇది బలి అని, బలము కలిగిన వాడు గనక బలి అని పేరు. మహాబలి గనక ఆయన బలం ఎంత గొప్పదంటే ఎవడు తలుచుకున్నా ఇక్కడ నుంచి ఆయన్ని పెకలించలేడు గనక మహాబలీశ్వరుడు అన్నారు. ఆ స్వామివారిని భక్తితో పూజిస్తే ఆత్మబలం లభిస్తుంది. శరీర బలం గొప్ప బలం ఏమిటి? ఈ శరీరం వాళ్ళు ఉండి నశించిపోతుంది. శీర్యతే ఇది శరీరం అని దీనికి పేరు. నశించిపోతుంది కనుక దీనికి శరీరం అని పేరు. కానీ ఆత్మబలం చాలా గొప్పది. మనిషి దగ్గర ఏ శక్తి లేకపోయినా ఆత్మబలం ఉంటే ఏదైనా సాధిస్తాడు. మీరు చూస్తున్నారు కదా, మాలాంటి వాళ్ళ దగ్గర ఏముంది శక్తి? కట్టుగొడ్డలు తప్ప. అయినప్పటికీ ఇంత ప్రపంచం తిరుగుతున్నామంటే, ఏదంటే అది సాధించగలుగుతున్నామంటే, ఆలయాలు కట్టగలుగుతున్నామంటే అది ఈ శక్తి, శరీర శక్తా ధనశక్తా? ఆత్మబలం. ఆత్మబలాన్ని ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ప్రసాదిస్తాడు. ఒక్క ఆత్మబలం ఉంటే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. అందుకే అన్నిటికంటే దృఢత్వమైన చిత్తం కావాలి. ఆ ఆత్మబలం మహాబలీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల, దర్శనం వల్ల లభిస్తుంది కనుక ఆయన్ని మహాబలీశ్వరుడు అన్నారు. నిజానికి మహాబల శబ్దానికి ఇంకొక అర్థం ఉన్నది. శాశ్వత శ్రీ కైవల్యమునకు పునర్జన్మ లేకుండా చేసే శక్తికి మహాబలహ అని పేరు. మహాబలహ అనే శబ్దానికి మరొక అంతరార్థం ఏమిటంటే, నిగూఢార్థం ఏమిటంటే, శాశ్వతముగా మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరము లేని కైవల్యము, మోక్షమును గోకర్ణేశ్వరుడు మాత్రమే అనుగ్రహిస్తాడు కనుక ఆయన మహాబలీశ్వరుడు అన్నారు. అందువల్ల తప్పక ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం పొందాలి. నువ్వు ఇక్కడికి వచ్చి తరచుగా సేవించమనగానే అప్పుడు మొత్తం మీద సంతోషించి రావణుడు ఆ ప్రయత్నాన్ని విరమించి మయుడు ద్వారా మొదట్లో దీనికి ఆలయాన్ని నిర్మాణం చేయించి కొంతకాలం పూజించి తిరిగి లంకా నగరానికి భార్యతో పాటు తల్లితో పాటు వెళ్ళిపోయాడు. ఆనాడు వాడు ఏ ప్రయత్నం చేసినా, స్వార్థం కోసం ప్రయత్నించినా వాడి ప్రయత్నం మనందరికీ ఉపకారమైంది. ఒక్కొక్కప్పుడు తన స్వార్థం కోసమైనా ఎవడైనా తపస్సు చేస్తే అది లోకోపకారమే అవుతుంది. రావణుడి ధర్మమానని పరమేశ్వరుడి కరుణ అతడి మీద ప్రసరించడం వల్ల ఈ గోకర్ణ ప్రాంతంలో మహాబలీశ్వరుడు చేరాడు. ఇవాళ మనం గోకర్ణ క్షేత్ర ఆవిర్భావం పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఏకధాటిగా చెప్పుకున్నాం. రేపు ఇంకా ఆయన్ని పూజించిన మహాభక్తులు, ఇంకా అందులో ఉన్న అనేక విశేషాలు, విఘ్నేశ్వర మహిమ, ఇవన్నీ కూడా యథాప్రకారంగా ఉదయం చెప్పుకుంటాం.